गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, నిన్నటి దినం మనము అధ్యాత్మ జ్ఞానం యొక్క విలువ ఏమి అనేది తెలుసుకుంటాం. వ్యవహారం యొక్క విలువకి నానా రకాలుగా కష్టపడుతున్నామే కానీ పరమాత్మ స్వరూపమైనటువంటి దానికి ఏ ఖర్చు లేదు. తన స్వరూపము తనలోనే ఉండేదాన్ని ఏ ఆయాసం లేకుండా తెలుసుకునే అవకాశం ఉన్నా కూడా జనానికి ఇష్టం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆధ్యాత్మ అంటే ఆత్మ యొక్క విలువ తెలియలేదు అని అర్థం. అది వాళ్ళు అంటారంట, ఇదేను మాయ ఎందు ಕೆಲವರು ಯೋಚಿಸಬಹುದು. మా స్వరూపమే అంటారు, మాదే ఆత్మ అంటారు, మరి మాకు ఇన్ని అవసరం ఎందుకు వచ్చినాయంటారు. ఇదేమి మాయో ಎಂದು ಕೆಲವರು ಯೋಚಿಸಬಹುದು. ಇದು ಮಾಯೆ ಅಲ್ಲ. మరేమనుకుంటారు, ಹಿಡಿದ మార్గಕ್ಕೆ సిక్క ఊరు. మనం ఏ మార్గాన్ని పట్టుకొని ఆ ఊరికి పోవాలంట ఆ ఊర్లు దొరుకుతుంది కానీ వేరే ఊరు దొరుకుతుందే. కాబట్టి మీరేం పట్టుకుంటారు, ఇప్పుడు మాయ మార్గాన్ని పట్టుకుంటారు మీరు అంతే. అంటే ఏదైతే ఆత్మస్వరూపం ఉందో ఆ దా విడిచిపెట్టినారు, అనాత్మ ఏదైతే ఉందో దాని దావ పట్టినాం మనం. మనకి చిక్కేది ఇంక వేరే ఏం దిక్కుతుంది, ಅದೇ కదా ಚಿಕ್ಕದೆ. ಪೂರ್ವದ ಕಡೆಗೆ ಹೊರಟವನಿಗೆ ಉತ್ತರಕ್ಕಿರುವ ಊರು ಸಿಗುವುದುಂಟ. పూర్వానికి ప్రయత్నం చేసిపోయేవానికి ఉత్తరంలో ఉండే ఊరు దొరుకుతుందే? ಇಲ್ಲ, ಎಂದಿಗೂ ಇಲ್ಲ. ಮನೆಗೆ ಮಾರಿ ಹೇರರಿಗೆ ಉಪಕಾರಿ ಎಂಬಂತೆ ಜನರಿಗೆ ತಮ್ಮ ಮನೆಯಾದ ತಮ್ಮ ಆತ್ಮವು ಕಾಣದೆ ಇರುವುದರಿಂದ ನಿಮ್ಮ ಸ್ವರೂಪವನ್ನು ಕುರಿತು ವಿಚಾರ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಎಂದು ಕೂಡಲೇ ಕೆಂಡದಂಥ ಸಿಟ್ಟು ಬರದು. ఏమయ్యా వ్యవహారం అంతా దాని జోలేమి, నీ వ్యవహారం మీద నువ్వు చూసుకొని స్వరూపం ఏమంటే బ్రహ్మాండమైన కోపం వస్తుందంటే ఈయనకి. ఎవరికైతే ఒకవేళ ఊళ్ళో వాళ్ళ కథలు కూడా చెప్తాను అనుకోండి, ఊళ్ళో వాళ్ళ కథలు చెప్పేటప్పుడు కూడా ఎందుకయ్యా ఊళ్ళో వాళ్ళ కథ, నీ కథ నువ్వు చూసుకో అంటే కూడా కోపం వస్తుందా లేదా? అట్లాప్పుడు నీ స్వరూపం దిక్కే చూసుకోమంటే అంత వస్తుందట. అత్త నోడి ఇత్త నోడి ಅಂದರೆ ಇವರಿಗೆ బలో అక్కరే మాತು. దాన్ని చూడండి దీన్ని చూడండి, అది ఇట్లుంటుంది ఇది ఇట్లుందంటే ఇట్లాంటివి చెప్పండి వింటామప్ప. ఇవి వాళ్ళకి కావాల్సినటువంటి మనకు వ్యవహారానికి కావాల్సినటువంటి మాటలు. ನಮ್ಮ ಮನೆಯಾದ ನಮ್ಮ ಸ್ವರೂಪಕ್ಕೆ ನಾವು ತೀರಾ ಹೊಸಬರು. నీ స్వరూపానికి నీవే కొత్తోడు ఇప్పుడు. ఎందుకు నీవెవరు అంటే చెప్పేకి రాలేదు కదా. మరి కొత్త వాళ్ళు అవుతామా పాత వాళ్ళు అవుతామా? ಅದನ್ನು ನಾವು ಎಂದೂ ನೋಡಲಿಲ್ಲ, దాన్ని మేము ఎప్పుడు చూడలేదు. ಅದನ್ನು ನೋಡುವುದಕ್ಕಿಂತಲೂ ಹೊರಮುಖವಾಗಿರುವುದೇ ನಮಗೆ సహజವಾಗಿರುವುದು. అయితే మనందరికీ కూడా మన అంతర్గతంగా చూసుకునేదానికంటే బహిర్ముఖంగా చూసుకునేదే మనకందరికి కూడా వ్యవహారంలో అలవాటైపోయింది. ಬ್ರಹ್ಮನ ಇಂದ್ರಿಯಗಳನ್ನು ಹೊರಮುಖವಾಗಿ ತೆರೆಯುವಂತೆಯೇ ಕೊರೆದಿರುವನು. ಅದರಿಂದ ಮನುಷ್ಯನು ಹೊರಗೆ ನೋಡುತ್ತಾನೆ ಹೊರತು ಒಳಗಿರುವ ತನ್ನ ರೂಪನು ನೋಡನು ಎಂದು ಉಪನಿಷತ್ತಲ್ಲಿ ಇರುವುದು. బ్రహ్మదేవుడు ఇంద్రియాలను బహిర్ముఖంగా పెట్టేసినాడు కాబట్టి మనిషి కూడా వ్యవహారం అంతా కూడా బహిర్ముఖంగానే చూస్తాడు అని ఉపనిషత్తుల్లో ఉంది. అయితే ఆ బహిర్ముఖంగా ఉన్నప్పుడు కూడా భగవంతుడు ఆ బహిర్ముఖంలో కూడా ఎట్లా చూసుకోవాలనేది కూడా చెప్పినారు వాళ్ళు శాస్త్రంలోనేమో. కన్నులు ఉన్నాయంటే ఏం పని చేయాలా, చేతులు ఉన్నాయంటే ఏం పని చేయాలా, దానికి పని చెప్పినారు. భగవంతుని పైన ఉండాలా అని. కమలాక్షు నర్చించు కరములు అని ఇట్లుంది కదా, అట్లా పనులు చేయాలని పెట్టినాడు. దాన్ని బహిర్ముఖంగానే ఉన్నా కూడా. అయితే మనం ఏం చేస్తున్నాము, వాడిని విడిచిపెట్టి ఏదో మనకి ఇష్టమైన పనుల మీద జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణ చతుష్టయాన్ని ఉపయోగించుకుంటూ పోతాడం. ಯಾರು ಇಂದ್ರಿಯಗಳ ಮೂಲಕ ಹೊರಗೆ ನೋಡುವ ಅಭ್ಯಾಸವನ್ನು ಬಿಟ್ಟು, ఎవరైతే ఇంద్రియాల మూలకంగా బాహ్య విషయాలని చూసేది విడిచిపెట్టి ಒಳಗೆ ನೋಡುವ ಅಭ್ಯಾಸವನ್ನು ಮಾಡುವರೋ, ಅಂತರ್ಗತಂగా చూసుకునే ప్రయత్నం చేస్తారో, అంత ధీరರಿಗೆ మాత్రము తావు యారెంబుದು ಗೊತ್ತಾಗುವುದು. అటువంటి ధీరులకు మాత్రమే తామెవరు అనేది బోధపడుతుంది. కానీ ఎంతవరకు బాహ్య విషయాలైన ఆసక్తి ఉందంటే తానెవరు అనేది తనకు తెలియదు. తావు యారెంబరని ఏక తెలియಬೇಕು. చూడండి ప్రశ్నలు.
నేనేమనేదానికి నేనేం తెలుసుకోవాలా? ಸ್ವಭಾವದಿಂದ ಯಾವ ಕಡೆಗೆ ಮನಸ್ಸು ಹರಿಯುತ್ತದೋ ಆ ಕಡೆಗೆ ఏతಕ್ಕೆ ಅದನ್ನು బిడబారదు. మనస్సు ఏ విధంగా ఎట్లా పోతుందో దాన్ని ఆ విధంగా పంపిస్తామండి. చూడండి, అట్లా మీ వ్యవహారం ప్రకారమే ఒప్పుకుంటారా అట్లన్నా కానీ మన ప్రకారమే తీసుకుందామండి. మనస్సు ఎట్లా పోతే అట్లా ఇడిచి పెడదాం అనుకున్నామండి. ఒకడు నిన్ను హత్య చేయాలని వాడి మనసు వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు బుద్ధిని ఉపయోగిస్తాం. అలా బుద్ధిని ఎందుకు ఉపయోగిస్తావు? వాడు ఇప్పుడు అనొచ్చు కదా మాట, వాడి బుద్ధి వచ్చిందప్ప వాడు సంతానం వచ్చినాడు, ఇంకోటి దొంగతనం చేయాలనుకున్నాడు, వాని బుద్ధి అట్లా పోయింది, అట్లా పోని అని మీరు అందరూ ఒప్పుకుంటారా? ఎట్లా పోతే అట్లా ఇడిచి పెడదాంలే అంటాడారు. కరెక్టే మీరు అనేది దానికి. అట్లా ఇడిచి పెడితే మీ జీవనం సాగుతుందే? ప్రపంచంలో జీవనం సరిపోతుందా? ఏమైనా మన ఇష్ట ప్రకారం పోయినట్లయితే ಲೋಕಕ್ಕೆ ವಿಲಕ್ಷಣವಾದ ರೀತಿಯಿಂದ ನಡೆಯುವುದಕ್ಕೆ ಏತಕ್ಕೆ ಯತ್ನಿಸಬೇಕು ಎಂದು ಯಾರಿಗಾದರೂ ಸಂಶಯ ಬಂದಿತು. అంతా బహిర్ముఖంగా చూసేది అలవాటు అయిపోయింది ఎవరికి? జనాలందరికీ. మీరేం చెప్తాడారు? అంతర్ముఖంగా చూడాలని మీరు చెప్తాడారు. లోకానికి వ్యతిరేకంగా ఎక్కడైనా సరిపోతుందా ఇట్లా చూడమనేది? ಇದಕ್ಕೆ ಉತ್ತರವೇನೆಂದರೆ ಲೋಕದಲ್ಲಿ ಕಾಡು ಜನರ ಸ್ವಭಾವಕ್ಕನುಸರಿಸೇ ಇರುವವರು. ఇప్పుడు లోకంలో కూడా అటవీకులు అంటాం చూడండి, వాళ్ళేమి వస్త్రధారణ లేదు, లేదా వండుకొని తినేది లేదు, యావి చిక్కితే అవి తింటున్నారు, యావి చిక్కితే అవి ఉంటున్నారు. అవునా కదా? మరి అట్లే ఉండేకి సాధ్యమవుతుందే? మీ వ్యవహారం ప్రకారమే చూస్తామని చెప్తాండేది ఇక్కడ. నాగరికరు ఎందరే, మళ్ళీ అటవీకులకి నాగరికులు అంటే ಹುಟ್ಟಿದಂತೆ ಇರದೆ, ಹುಟ್ಟಿನప్పుడు ఎట్లుండామో అట్లా ఉండకోకుండా బగబగే సంస్కారాలను పಡೆದುಕೊಂಡು సుఖపడుతున్నారు. వేరు వేరు విధంగా వాళ్ళ వాళ్ళ సుఖాల కోసము రకరకాలుగా ప్రయత్నాలు చేసి పొందుతాడారా లేదా? ನಾಗರಿಕತೆಯು ಕಷ್ಟವಾದ್ದರಿಂದ ನಾಗರಿಕತೆಯ ಸುಖ ಬೇಡ, ತೆಪ್ಪಣೆ ಇದ್ದಂತೆ ಇರೋಣ ಎನ್ನುವುದುಂಟೆ. నాగరికత కష్టమే. ఇక్కడ వ్యవహారం అంతా సంస్కారం చేసుకోవాలంటే కష్టమే. యాలుండి లేప ఆ నాగరికత పనే ఉండదు, ఉన్నట్లు పడతాము, ఏం పని చేయకోకుండా ఉందాము అంటే సరిపోతుంది అది. ಇದರಂತೆ ತನ್ನನ್ನು ತಾನು ತಿಳಿಯುವುದು ಎಷ್ಟು ಕಷ್ಟವಾಗಿರಲಿ, నిన్ను నువ్వు తెలుసుకునేది ఎంతైనా కష్టంగా ఉన్నిలేండి, ఆ ತಿಳಿವನ್ನು అవశ్యವಾಗಿ పಡೆದು సుఖపడదు మనుషుల కర్తవ్యವಾಗಿದೆ. కాబట్టి మనిషి యొక్క కర్తవ్యం వ్యవహారంలోనే తాను పుట్టినప్పుడు ఎట్లా వండుకోకుండా వేరు వేరు విధంగా సుఖభోగాలనిపించాలని దానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా. అటువంటి అప్పుడు తానెవరో తనకు తెలియకోకున్నప్పుడు తన స్వరూపాన్ని తెలుసుకొని సుఖపడాలనేది ఉండదా వద్దా? అది మనిషిని యొక్క కర్తవ్యము. కష్టమైన చింత లేదు, తెలుసు. కష్టం అని అంటున్నారు కదా. కష్టం అనేది ఎందుకు చెప్తాడారు? అది తన స్వరూపాన్ని తాను తెలుసుకుంటే ఏం కష్టము? ఇప్పుడు విషయాలు తెలుసుకుంటే సులభమా? పోనీ అట్లనే చెప్పండి. విషయ సంపాదన కానీ విషయ సుఖాలను చేసుకునేది కానీ సుఖమా కష్టమా? ఇప్పుడు కలెక్టర్ కావాలంటే సులభంగా అవుతాడా? కాలేడు కదా. ఎంతో కష్టానికి పడితేనే కదా అయ్యేది. దీనికి దానికి అంత కష్టం కూడా పడే పనిలేదు దీనికి. ఎందుకు? ఆయన లేని దాన్ని సాధించాక ఐఏఎస్ పరీక్ష కావాల్సిన వాడికి ప్రిపేర్ అవుతాడు. మనం ఉండే స్వరూపాన్ని తెలుసుకుంటే మనకేమే? లేని దానికి మనం ప్రయత్నం చేయడం లేదు. ఇక్కడ ఉన్నదాన్ని తెలుసుకునే దానికి కష్టమా? ఇదే కష్టంగా ఉంది కదా. అదే ఎందుకు అని అడుగుతాడు. మొదటి అది చెప్పాలా. కష్టం అనేది ఎక్కడొచ్చింది? జరగడం లేదు కదా. జరగడం లేదు కంటే నువ్వు ప్రయత్నం చేసినావా? అదే అదే కదా. ఇప్పుడు అందరూ కష్టం అంటున్నారు కానీ ప్రయత్నం చేసినారా మీరు ఆ విధంగా? అది చెప్పు మొదటి పాయింట్. డైరెక్ట్గా వచ్చి కూర్చొని మాకు కష్టమని అంటున్నారు. వ్యవహారంలో అందరికీ కష్టమే. ఇప్పుడు పెద్ద కోటారి చూసి ఈడొచ్చి కూలోడు వచ్చి మేము ఇట్లా ఎందుకు కాకూడదు అంటే చెయ్యి, అట్లాంటి ప్రయత్నం చేసింటే ఆయన అయినాడు, నువ్వు వేయి. వాళ్ళు మహాత్ములు ఎందుకైనారు? అటువంటి ప్రయత్నాలు చేసినారు కాబట్టి మహాత్ములు అయినారు. వాళ్ళేం కొత్తగా రాలేదు కదా, వాళ్ళు మానవులే పుట్టినలే కదా. మహాత్ములు ఎందుకైనారు? మనం ఎందుకు కాలేదు? జరిగేదంతా అదే జరుగుతుంది అనేది ఎప్పుడు మాట? పోనీ అట్లానే ఇడిచిపెట్టినారా? జరిగేది ఎట్లా జరిగినా అట్లా ఊరినే ఉండలేదు. అది ఎట్లా అవుతుంది, మేము చేయకపోతే ఎట్లా అవుతుందని మళ్ళీ మీరే పరిగెత్తా అంటారు కదా. మరి అందుకే మీరు ఇట్లా
మీ స్వతంత్ర శక్తి మీద అన్నా ఉండి అవసరపడండి, లేదా భగవంతుడికి శరణాగతులే అట్లన్నా ఉండండి. మీ ఇష్టం ఎట్లన్నా చేసుకోవచ్చు, ఛాయిస్. ఒకతూరు అక్కడ ఒకతూరు ఇక్కడ తిరగద్దండి. జరిగినంతసేపు నాదనేది, జరగకుండా కూడా భగవంతుడు ఎట్లా చేసినాడప్ప మాకనేది ఎట్లా పొందుతుంది ఇది? ಇಂದ್ರಿಯಗಳಿಂದ ಹೊರಗಿನ ವಸ್ತುಗಳನ್ನು ನವನವ ಮಾರ್ಗಗಳಿಂದ ವಶ ಮಾಡಿಕೊಂಡು ಸುಖಪಡಬೇಕೆಂದಿರುವ ನಾವು ಯೋಚಿಸಬೇಕಾದ ಒಂದು ವಿಷಯ ಉಂಟು. కాబట్టి ఇంద్రియాల ద్వారా కొత్త కొత్త మార్గాలు అన్వేషించి వాటికి సుఖాన్ని కలిగేయాలని. పూర్వము ఆహారం తీసుకోవాలంటే ఏమేమి వ్యవహారం చేసిండ్రి? ఏం పెద్ద వ్యవహారం చేయాల్సింది లేదు. అప్పుడు యాదో నిన్ను ఉడికిపెట్టుకొని తినడం, లేకపోతే ఇది తింటాను. ఇప్పుడు ఎట్లా తయారైనారు చెప్పండి? దానికి అదే పనిగా ప్రోగ్రామే కేటాయించినారు కదా టీవీల్లో. ప్రతి టీవీలోనూ ఏం చేస్తాడారంటే ఏమి కొత్తగా ఏం చేసింది లేదు. ఉండేదాన్నే పొంద ఇది చేస్తాడారు. వాడు ఇక్కడ తిప్పి చూపిస్తాడారు. ఇంతే. వాళ్ళు ఏమైనా కొత్తగా కానిపెట్టింటే ఒప్పుకోవాల్సిందే. వంట మా ఊరు వంట, అభిరుచి అని పేర్లు పెట్టినారు అంతే. ఏం చేస్తాడారు? దాంట్లో బియ్యం లేకుండా ఏమైనా చేస్తాడారా? గోధుమలు లేకుండా ఏమైనా చేస్తాడారా? కాయగూరలు లేకుండా ఏమైనా చేస్తాడారా? వీళ్ళంతా మరి ఏమని మరి కొత్త కొత్త వంటలు అనేది ఏమిటిది? దానికి ఎంత టైం వేస్ట్ చేసుకుంటాడు జనము? ఎందుకు ఈ ఇంద్రియాలకి కొత్త కొత్త మార్గాల ద్వారా ఇది నేర్పేయాలని. వస్త్రధారణ చూడండి ఎట్లుండదో. వస్త్రధారణ కూడా ఎంతెంత కష్టంగా ఉండదు లెక్కేసుకోండి. రకరకాల డిజైన్లు, రకరకాల వ్యవహారాలు. టైం పాస్ అది కావాలి. కాబట్టి టైం పాస్ అవుతుంది. సక్సెస్ వస్తావు లాస్ట్కి. ఏమి దానికేమి కష్టమేం లేదు. టైం నువ్వు వద్దని పాస్ అవుతుంది. అదేమి మనం నిలబడితే కూడా లేదు. ఏమో నాకు కాలం గడచలేదు అని కూర్చో, అదేం నిలబడినట్లుంటే కరెక్ట్. అది దాని ప్రకారం అది చేసుకుంటూ పోతుంది. దాని గురించి మనం ఆలోచన చేసే పని లేదు. ಒಂದು ವಿಷಯ ಉಂಟು. ಒಂದು ಮರದಲ್ಲಿರುವ ಒಂದು ಹಣ್ಣಿಗೆ ಹೆಚ್ಚು ಬೆಳೆಯೋ ಅಥವಾ ಆ ಮರಕ್ಕೆ ಹೆಚ್ಚು ಬೆಳೆಯೋ, ఒక వృక్షంలో ఉండేటువంటి పండుకు విలువ ఎక్కువ, ఆ వృక్షానికి విలువ ఎక్కువ కదా? ఎక్కువ. ಆ ಮರವು ಒಂದು ಸಲ ಬಿಟ್ಟ ಹಣ್ಣುಗಳನ್ನೆಲ್ಲ ಸೇರಿಸರಾದರೂ ಆ ಮರದ ಬೆಳೆಗೆ సరియాదన్నది. ఒక తూరి పంట అంతా మొత్తం వస్తుంది. ఒక వృక్షానికి ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకోండి, దానికి ఓ 30,000 40,000 రావచ్చు. ఇప్పుడు ఆ 40,000 విలువ ఎక్కువ, లేకపోతే ఆ చెట్టు విలువ ఎక్కువ? చెట్టు విలువే. ఎందుకంటే ఇట్లాంటివన్నీ ఇస్తుంది అది. ఇది ఒకతూరే ఆ పంటకు విలువ. అయితే అది ఎన్ని పంటలు ఇస్తుందో అట్లా. ಸರಿ. ಎಲ್ಲ ಮರವು ಆ ಹಣ್ಣುಗಳಿಗೆಲ್ಲ ఆధారవాదాದ್ದರಿಂದ ಅದರ ಬೆಲೆ ಹೆಚ್ಚು. ఎందుకు? అవి రావాలంటే ఆ వృక్షమే ఆధారం. వాటి విలువ రావాలంటే దేనికి విలువ? వృక్షానికే విలువ. నావే మరవిద్దంతే. ఇప్పుడు మన స్వరమే మర చెట్టు ఉన్నట్ల. ನಮ್ಮ ఇంద్రియಗಳೇ ಕೊಂಬ ఇద్దంతే. మన యొక్క ఇంద్రియాలే కొమ్మలు ఉన్నట్ల. ఇంద్రియಗಳಿಂದ ಆಗೋ విషయ జ్ఞానಗಳೇ చిగురు. ఈ ఇంద్రియాల ద్వారా విషయాలు శబ్దాలు అంటే అవి చిగురు. ಹೂ ಮುಂತಾದವಿದ್ದಂತೆ పూలు పండ్లు ఉన్నట్ల. ఇವುಗಳಲ್ಲಿ ಯಾರಿಗೆ ಬೆಲೆ ಹೆಚ್ಚು? పూలు పండ్లకే, లేకపోతే కొమ్ములకే, లేకపోతే మానికే? జనరల్గా అందరికీ మానికే అంటారు. రైట్. ಹೆಚ್ಚು ನಮಗೆ. ಇದು ಅಲ್ಲದೆ ಮರಕ್ಕೆ ಸೇರಿರುವಾಗಲೇ ಕೊಂಬಗೂ చిగురుಗೂ ಹೂವಿಗೂ ಹಣ್ಣುಗೂ ಬೆಲೆ. ఎంతసేపు చెట్టును ఆశ్రయించి ఉంటాయో కొమ్మలు కానీ, ఆకులు కానీ, పూలు కానీ, పండ్లు కానీ ఉంటే దానికి విలువ. దాన్ని విడిస్తే ఏమైతే ಬೇರೆಯಾದರೆ ಮೊದಲಿನ సౌందర్యవిಲ್ಲ. ఉంటాయా? వాటి యొక్క వెల ఇది అందము తప్పిపోతుంది, వాటి యొక్క విలువ కూడా తగ్గిపోతుంది. ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಬೆಳೆಯುವ ಯಾವುದಾದರೊಂದು ಮರದ ಹಣ್ಣನ್ನು ತೆಗೆದು మన దేశంలో ఉండే చెట్ల నుంచి ఏదో పండును తీసి ఒణిగిసి ఎండబెట్టి ಕೆಡದಂತೆ అంటే చెడిపోకుండా ఫ్రిడ్జ్లో పెడతాడు చూడండి, అట్లా ಸಂಸ್ಕಾರ ಮಾಡಿ ದೇಶಾಂತರಕ್ಕೆ ಕಳುಹಿಸಿ ವರ್ಷಗಟ್ಟಲೆ ಕಾಲವಾದ ಮೇಲೆ ಆ ಮರವೇ ಆ ಹಣ್ಣನ್ನು ನೋಡಿದರು ಅದನ್ನು గుర్తిస్తేను. చేసేదంతా చేసి పెట్టినారు, తర్వాత అక్కడంతా చేసి పెట్టి తయారైనారు. తర్వాత ఆ చెట్టుకి ఆ పండుకి చూపిస్తే అది గుర్తిస్తుందే? గుర్తించేకి లేదు. గుర్తించ
ನೋಡಿದವರನ್ನು ಗುರುತಿಸ್ತೇನೆ. ಗುರುತಿಸಲಾರದು. ನಾವು ವಿಷಯಗಳು ಇಂಥ ಮರಹುಣ್ಣಗಳ సంబంధముల్లాగిద్దివే. కాబట్టి ఈ విషయాలన్నీ ఇప్పుడు దేన్ని ఆశ్రయించి ఉన్నాయి? ఇంద్రియాలన్నీ కూడా మన స్వరూపాన్ని ఆశ్రయించి ఉన్నాయి, లేదా నేననేవాడిని ఆశ్రయించి ఉండాయని పెట్టుకోండి. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పటికల్లా ಆಶ್ರయించి ఉన్నాయి. ನಮ್ಮ ಶರೀರವೇ ಮರವು, ಮನಸ್ಸೇ ಇದರಲ್ಲಿರುವ ಉತ್ತಮವಾದ ಫಲ. పండు అంటే ఏమి? మన మనస్సే పండు. ನಮ್ಮ ಸ್ವರೂಪವಿರುವ ఆత్మవే ಇದಕ್ಕೆ ತಾಯಿ ಬೇರು. తల్లి వేరే అది ఆ వృక్షానికి ఆత్మ. అట్లా ఇప్పుడు ఈ నేననే దానికి వేరే అది మన ಸ್ವರೂಪము. ಆ ತಾಯಿ ಬೇರನ್ನು ಅರಿತು ಅದಕ್ಕೂ ಉಳಿದ ಅವಯವಗಳಿಗೂ ಇರುವ ಸಂಬಂಧವನ್ನು ಅರಿತರೆ, దాన్ని గుర్తించి దాంట్లో ఉండే అవయవాలన్నీ విచారం చేసినట్లయితే ఆ అవయవಗಳ ಬೆಳೆ బరువదు. అప్పుడు మాత్రమే దానికి అవయవాలకి విలువ వస్తుంది. కానీ తల్లి వేరుని తీసేస్తే దానికి విలువ వస్తుందే? రాదు. ವೃಕ್ಷಸ್ಥಾನದಲ್ಲಿರುವ ನಾವು, ಇದು ನನ್ನ ಕೊಂಬೆ, ಇದು ನನ್ನ ಕಾಯಿ, ಇದು ನನ್ನ ಹಣ್ಣು ಎಂದು ಹೊರಗಿನ ವಸ್ತುಗಳನ್ನು ಅರಿಯಬೇಕು. బయట వస్తువులన్నీ అంతే. ఇప్పుడు ఇదంతా నా దాని నుంచే వచ్చినది, నాదైతే స్వతంత్రం లేదు అనేదానికి. ಆಗಲೇ ಅವಕ್ಕೆ ಬೆಳೆ, ಅప్పుడు ಮಾತ್ರమే దానికి విలువ. ಇಲ್ಲದಿದ್ದರೆ ದೇಶಾಂತರಕ್ಕೆ ಹೋಗಿ ಬಾಡಿ ಬತ್ತಿರುವ ಹೂಹಣ್ಣುಗಳಂತೆ ಅವು ಅರಿನ ವಸ್ತುಗಳಾಗಿ ಕಾಣುವವು. పీకిన తర్వాత పోయి ఖర్చు కాకుండా పోతే ఎండి వాడిపోతాయి చూడండి. అట్లా దీనిలో బతకైతుంది. ఇవన్నిటి కూడా ఈ ఇంద్రియాల విషయాలకి కూడా అంతా కూడా దీన్ని విడిచిన మరుక్షణమే దానికి విలువ లేదు. ಹೆಚ್ಚೇನು ಆಧಿಕ್ಯತೆ ಏಮಿ? ನಮ್ಮ ಸ್ವರೂಪದಲ್ಲಿಯೇ ಎಲ್ಲವನ್ನೂ ಕಾಣಬೇಕು. మనమేమనుకుంటున్నాము? అవన్నీ బయట ఉంటాయి అని మనం అంటున్నాం. అవన్నీ తన స్వరూపాన్ని విడిచి ఉండాయా? నేననేవాడు కానీ, బుద్ధి కానీ, మనస్సు కానీ, ప్రాణాలు కానీ, ఇంద్రియాలు కానీ, విషయాలు కానీ ఇవన్నీ తనను విడిచి స్వతంత్రంగా ఉండాయా? ಇದೊಂದೊಂದನ್ನು ಅರ್ಥರೆ ಎಲ್ಲವನ್ನು ಅರ್ಥ ಅಂತ ಆಯಿತು. ఇదే చెప్పిండు అనమాట. తన స్వరూపాన్ని గుర్తిస్తే అంతా తెలిసినట్లే. తన స్వరూపాన్ని విడిచి రెండవది లేదు అని అర్థమవుతుంది అంతే. అంతా గుర్తిస్తా అంటే ఎంత లేదు దీంట్లో. తన్ను విడిచి రెండవ పదార్థమే లేదు అనేది బోధవుతుంది అంతే. వీళ్ళంతా ఏమనుకుంటారు? అదంతా ఎట్లా అర్థమవుతుంది అంటారు. ఇప్పుడు చెప్పు కదా, ఈ కొమ్మలు, రెమ్మలు, పూలు, పండ్లన్నీ ఆడుండాయప్ప అంటే అన్ని చెట్టు కరుచుకునే ఉండే. కానీ చెట్టు నిడిచి నింటే దీనికి వీళ్ళు వేరే ఉంటాడే. ఆ చెట్టు ఆ వేరుని ఆశ్రయించి అది పడింది. అట్లా మన స్వరూపాన్ని ఆశ్రయించే ఇవన్నీ పడినాయి. కానీ వీటికి స్వతంత్రమైన అస్తిత్వం ఉందే? ఎట్లా లేదో ఆ విధంగానే మన స్వరూపాన్ని విడిచి వీటికి స్వతంత్రమైన అస్తిత్వం ఉందే? ಸುಖಾನುಶಾಸನದಲ್ಲಿ ವ್ಯಾಸ ಮಹರ್ಷಿಗಳು ಅಪ್ಪಣೆ ಕೊಡಿಸಿರುವುದೇನೆಂದರೆ, ఆ సుఖానుశాసనంలో వ్యాస మహర్షి చెప్పిండేది ఏమంటే, వేదాంశ వేద్యం తు విధిం చ కృష్ణ మధో నిరుక్తం పరమార్థతాంచ సర్వం శరీరాత్మని యః ప్రవేదే తస్సైవ దేవ స్పృహయంతి నిత్యం అని శాంతి పర్వంలో ఇది. వేదಗಳು తెలియಬೇಕಾದ వస్తువుಗಳು. ఏం తెలుసుకోవాలప్ప అంటే మీరు వేదాలని తెలుసుకోవాలా. ಕರ್ಮಶಾಸ್ತ್ರ, ನಿರುಕ್ತ, ಪರಮಾರ್ಥ ಇವುಗಳನ್ನೆಲ್ಲ ಈ ಶಾರೀರಾತ್ಮನಲ್ಲಿಯೇ మనం చేసే కర్మ దాంట్లో ఏటేటో ఉన్నాయి. అవన్నీ కూడా యావాతను సాక్షాత్కార ಮಾಡಿಕೊಳ್ಳುವనో ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయని ఎవడు గుర్తిస్తాడో, సాక్షాత్కరించుకుంటాడో అతనన్నే సేవిಸಬೇಕೆಂದು, అతనిని సేవించవలయని దేవతలు కూడా నిత్యం హాతవరిస్తున్నారు. చూడండి, దేవతలు మనం పూజిస్తాడాము. ఎప్పుడైతే ఇటువంటి ఆత్మస్వరూపాన్ని కనుక్కున్నాను దేవతలే వచ్చి పూజించాలని ప్రయత్నం చేస్తారంట. వాళ్ళు కూడా భగవంతుని పూజించాలనేదే. ఎందుకంటే పరమాత్మే వాళ్ళకి ఆత్మ, సృష్టిలో భాగము. మరి ఎప్పుడైతే వీళ్ళు పరమాత్మ స్వరూపాన్ని కనుక్కున్నామంటే అప్పుడు వాళ్ళు ఇంకా దేవతలుగానే ఉన్నారు. కానీ పరమాత్మ స్వరూపం వాళ్ళు కనుక్కోలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది? ఇటువంటి వాళ్ళని మేము సేవించాలా అని చెప్పి ఆ సుఖానుశాసనంలో వ్యాసమహర్షి చెప్పినాడు. అయితే ఆధ్యాత్మವನ್ನು ಹಿಡಿಯುವುದು ಹೇಗೆ? ఈ ఆత్మస్వరూపాన్ని పట్టుకునేది ఎట్లా?
ಅಧ್ಯಾತ್ಮವನ್ನು ಹಿಡಿದರೆ ಹಾಗಾಗುತ್ತದೆ ಹೀಗಾಗುತ್ತದೆ ವರ್ಣಿಸುವರು. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే అట్లయితుంది ఇట్లయితుంది శ్రేయదాసము అని ఇట్లని చెప్తానే ఉంటారు కదా. దాన్ని తెలుసుకుంటే సుఖ దుఃఖాలు లేవు, జననమరణం లేదు అని ఇట్లా చెప్తా ఉంటారు కదా. అధ్యాత్మం అనేది దాన్నే. ఆత్మని దీనికి శరీరంలో కలిసినప్పుడు ఆధ్యాత్మ అని వస్తుంది. అది స్వతంత్రంగా ఉన్నప్పుడు అంతే, అది అధ్యాత్మే. ఆకి డిఫరెన్స్ ఆత్మస్వరూపం. అది దేహానికి సంబంధించినప్పుడు వచ్చేది అట్లా అధ్యాత్మని. ಆದರೆ ಅದನ್ನು ಹಿಡಿಯೋದು ಹೇಗೆ, దాన్ని ఎట్లా మనం పట్టుకోవాలా? ఇది నమ్మల్ని అనేకರಿಗೆ ఒకటవు బిట్టిదే, చాలా చిక్కుముడిగా ఉందన్నమాట. పరమాత్మను తెలుసుకుంటేది ఎట్లా అంటే చాలా కష్టం, చిక్కుముడి అని అందరూ కూడా అంటున్నారు. ಸರಿಯಾಗಿ ನೋಡಿದರೆ, ಸಕ್ರಮಂಗ ವಿಚಾರಿಸಿನಟ್ಲయితే ಅಧ್ಯಾತ್ಮದಲ್ಲಿ ಹಿಡಿಯತಕ್ಕದ್ದು ಏನೂ ಇಲ್ಲ, ಬಿಡತಕ್ಕದ್ದು ಬಹಳವಾಗಿದೆ అంతే. మీరు ఆత్మను పట్టుకోవాల్సిన అగత్యమే లేదు, ఇడిసేదే చాలా ఉంది. అధ్యాత్మంలో మన స్వరూపాన్ని పట్టుకునే దాంట్లో ఏం కష్టం లేదు. మరి ఏం కష్టం ఉందప్ప అంటే ఇడిసేది చాలా ఉంది. వీళ్ళు పట్టుకోవాలంటారు కదా, పట్టుకునేది ఏం లేదు, ఇక్కడ ఇడిచిపెట్టేది ఉంది. మరి ఇడిచిపెట్టుకునేది మేలా పట్టుకునేది మేలా? అదే అందరికి కష్టంగా ఉండేది. మేలే కరెక్ట్, మేలు అంతకు. ఎందుకంటే మన దగ్గర ఉంది కాబట్టి ఇడిచిపెట్టేదేమో మేలు అనిపిస్తుంది, కానీ కష్టం ఉంది. సరే, కష్టం అంటే దానికే చెప్తారు. ఎట్లా కష్టం అనే దానికి మళ్ళీ వస్తుంది ఇక్కడ. అదే అధ్యాయంలో ఆత్మ సంపూర్తి అనమాట. అధ్యాత్మం శరీరంలో ఇది సమన్వయమైనప్పుడు అధ్యాత్మం అదే స్వభావంగా ఉందన్నమాట, మన స్వభావంగా. సరే, బిడతక్కది ఇదే. ఏమిడిది? ఇడిచిపెట్టేదే చాలా ఉంది. ಮೊಟ್ಟಮೊದಲು ನಾನು ನನ್ನದು ಎಂಬ ಅಭಿಮಾನವನ್ನು ಬಿಡಬೇಕು. ఎందుకు ఇడిచిపెట్టాలా? నువ్వు అడగాల. అట్లా నేను నాదని ఎందుకు ఇడిచిపెట్టాలా అంటాడు. సరే లేప, కరెక్ట్. నేనంటే ఏమిటిది అది నువ్వు చెప్పాలి. ఇప్పుడు నాకే నిన్నేం విడిచిపెట్టమని చెప్తా అంటారు కదా శాస్త్రము. నువ్వేదో వస్తువు అంటాడు కదా, చూపి ఆ వస్తువుని చూపి ఒప్పుకుందాము. నేననే వస్తువుని చూపి నువ్వు తప్పు తెలియదు కాబట్టి వదిలిపెట్టాలా అదే. అట్లా నెక్స్ట్ అదే మొదటి మనలో పుట్టాలా. నేను ఎందుకని ఇడిచిపెట్టాలా అంటే శాస్త్రం అడుగుతుంది. నేను అంటాడు కదా, అదేం వస్తువు? ఇప్పుడు దేహం అంటే దేహం ఉంది, ప్రాణం అంటే ప్రాణం ఉంది, వస్తువులు ఇట్లా అన్నీ ఉన్నాయి వస్తువులు. ఇప్పుడు నేను అంటున్నారు కదా, ఆ నేను అనేదానికి వస్తువే అది. దేహం కూడా వస్తువు ఉందా? దేహం కూడా శరీరం అని. దేహం అంటే శరీరం. నా శరీరం అంటారు. నేననేది ఏది? నీ సమాచారము. నేను సిద్ధమైతే నాది సిద్ధమవుతుంది. లేకపోతే నాది ఏడుంది మరి అది? ಬಿಡಬೇಕು. ದೇಹವನ್ನು ನಾನು ಎಂದು ನಮ್ಮಲ್ಲಿ ಬಹುಜನರು ಪಟ್ಟು ಹಿಡಿದಿದ್ದೀವೆ. అందరము పట్టుకున్నాంలేండి, దీంట్లో ఏం ములాదేం లేదు. 99.9 మంది పట్టుకున్నాం. దేహమే నేను, దేహమే నేను అనేది అందరూ ఎవరినడినప్పుడు చెప్తారు. ఎవరు నువ్వు అంటే కానలేదా నీకు అని అంటారు. ఒకటే మాటే కానొచ్చే దేహమే. ఈ ನಾನು ಎಷ್ಟೋ ವಸ್ತುಗಳಲ್ಲಿ పోనీ ఈ నేననేది అట్లే ఉంటే పర్వాలేదు. ఎన్నో వస్తువులందు నన్నದು ಎಂಬ ಅಭಿಮಾನಕ್ಕೆ ಕಾರಣವಾಗಿರುತ್ತದೆ. అదే చెప్తు కదా, నా చెయ్యి, నా తల, నా కన్ను అన్నిటికీ అన్నీ నాకని అన్ని వస్తువుల్లోనూ చూపించుకుంటుందన్నమాట. ಕನಸಿನಲ್ಲಿ ನಮಗೆ ಯಾವುದೋ ಒಂದು ದೇಹವು ತೋರಿಕೊಳ್ಳುತ್ತದೆ. ಸ್ವಪ್ನಂలో ಯಾವುದೋ ದೇಹం వచ్చింది మనకి. ಹಾಗೆ ನಾವು ಅದನ್ನೇ ನಾನು ಎಂದುಕೊಳ್ಳುತ್ತೇವೆ ಅನ್ಕೊಂಟಾರ లేదా? ಕೂಡಲೇ ಎಷ್ಟು ಪದಾರ್ಥಗಳನ್ನು ನನ್ನದೆಂದು ಕರೆಯೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿಬಿಡುತ್ತವೆ ನೋಡಿ. స్వప్నంలో ఒక దేహం మీకు వచ్చిందంటానే, ఇది పోయింది, దీని కథ ఆడొచ్చింది కొత్త దేహం ఒకటి. అక్కడ మీకేమేమి ఉండాలి? దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము, మీ ఇండ్లు, డబ్బు, భార్య, పిల్లలు అన్నీ నావంటారా లేదా? ನೋಡಿ, ದೇಹದಲ್ಲಿರುವ ಅಭಿಮಾನದಿಂದಲೇ, కాబట్టి ದೇಹದಿಂದ ಅಭಿಮಾನದೇ ಕಾಮ, ಕ್ರೋಧ, ಲೋಪಗಳೆಂಬ 3 ದೊಡ್ಡ ಮನೋದೋಷಗಳು ತಲುವುದಿರುವವು.
ఈ దేహం నేనన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఎందుకు దేహం నేనంటే దాని ఊరిని ఇడిచిపెట్టలేదు, దాన్ని కాపాడాలి కదా. దాన్ని కాపాడాలంటే ఏదో ఒక కర్మ చేయాలి, దానికి పోషించేదానికి. దానికి ఆ కర్మ చేయాలన్నప్పుడు దాంట్లో ఆ కర్మకి ఏదైనా ఆటంకం కలిగిందంటే ఏమొస్తుంది? కోపం వస్తుంది. తర్వాత ఏదో సంపాదించుంటే అది ఇడిచిపెట్టకూడదనే లోభం వస్తుందన్నమాట. ఈ మూడు కూడా వచ్చేస్తాయి. 3 దొడ్డ మనోదోషాలు ఇవి, కామ క్రోధాలు. ఇవే నరక ద్వారాలు కూడా అనేది. మనిషిని పతనం చేసేదానికి ఈ 3 అంజికే భయము, ఇల్లద యోచనే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలు. ఏ ఆలోచనలు మీకు ఉన్నాయని పెట్టుకుంటారు, అన్ని పనికిరాని ఆలోచనలే మన తలకాయలోకి ఎక్కేది. లేనటువంటి దాని గురించే కదా ఆలోచన చేసేది. ఇల్లదే యోచన. ఉండేదాన్ని ఇప్పుడు ఇండ్లు ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉండరు, దీనిలో యోచన లేదు మనకి. లేనిది ఏందో కావాలనేదే యోచన. ఉండేదాన్ని ఇడిచిపెట్టేది, లేదేదానికి ఎదుగులాడుతుండేది. అవునా కదా? చూడండి. ధైర్యంగా చెప్పు, ఊనా కాదా అని. ఇల్లద యోచనే. కళవళ అంటే అది సరిపోవచ్చు, సరిపోకుండా పోవచ్చు, ఏదైనా కానీ ఏమవుతుందో ఏం కథ అని లేని ఆలోచనలు పెట్టుకోవడం ఒకటి, మళ్ళీ దాని గురించి తలడిల్లడము. కొట్టేకిచ్చు. ఎవరికైనా ఉందప్ప అంటే కడుపు నొప్పి, వాడికి ఉంది కదా మాకు లేదు కదా అని. సేడు తీర్చుకోవాలో బుద్ధి, ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి బుద్ధి. అపమానದಿಂದ నొందుಕೊಳ್ಳುವುದು, ఏదో జరిగింది కదా అని అపమానం చేత బాధపడేది. విషాద దుఃఖము, అధైర్య ధైర్యం లేకుండుట, వ్యసన చింత, ಕೆಲಸದ ಒತ್ತಡದ ಯೋಚನ పని యొక్క భారం ఒత్తిడి ಮುಂತಾದವುಗಳೆಲ್ಲ ఇవన్నీ చెప్పినారే. ఇవన్నీ ఏమిటప్ప అంటే దేహాభిమానದ మరిగలు. దేహము నేననే అభిమానం యొక్క సంతానం ఇది. ఇవన్నీ మెలకొస్తే ఇవన్నీ ఉంటాయి, నిద్రపోతే ఇవన్నీ ఉంటాయి అంటే లేవంటారు కదా. మరి ఎందుకు లేవు మీకు అక్కడ? దేహం అనే అభిమానం లేదు, ఆ పదం లేదాడ. కాబట్టి అవన్నీ ఉంటాయి ఆడేమన్నా ఇవన్నీ ఇన్ని వేషన్లు ಇಲ್ಲ. దేహమే నమగ వ్యవహాರದ ఆత్మ. వ్యవహారానికి ఆత్మ తప్ప అంటే మన దేహమే. దేహం లేకపోతే వ్యవహారమే లేదు. ಅದರ ಹೊಟ್ಟೆ చింత, ಅದರ బట్టే చింత, ಅದರ ఆరోగ్యದ చింత. ఈ దేహం యొక్క ఆరోగ్యం కాపాడాలా, దీనికి ఆహారం వేయాలా, దీనికి బట్టలు సమకూర్చాలా. ఇవే ನಮ್ಮ ದಿನದ ವ್ಯವಹಾರಗಳು. ಪ್ರತಿದಿನವೂ ಇದೈನಾಕನೇ మిగతా దానికి. ಹೇಗಾದರೂ ಮಾಡಿ ಈ ದೇಹಾತ್ಮನ ಹಿಡಿದಿಂದ ಬಿಡಿಸಿಕೊಂಡರೆ సరి, అధ్యాత్మಕ್ಕೆ ನಾವು హత్రವಾಗಿ ಬಿಡುವೆವು. కాబట్టి విడిచిపెట్టేది ఏమిటప్ప అంటే దేహాభిమానమే ముఖ్యము. దీన్ని ఎంత తగ్గించుకుంటే అంత మన స్వరూపానికి మనం దగ్గరవుతాం. దీన్ని ఎంత పెంచుకుంటే అంత మన స్వరూపానికి దూరం అయిపోతాం. ವಾಚಕರೇ, నిజವಾಗಿ నిమ్మల్ని నీ విచార ಮಾಡಿಕೊಂಡು, బయట ఎక్కడ విచారం చేసేకపోతుందండి. మన స్వరూప మన దేహంలోనే ఏమేమి ఉన్నాయి, దీనికి ఎట్లెట్లా అరే నిమ్మల్లే విచారం ಮಾಡಿಕೊಂಡು నిమ్మక నీవే ఉత్తరವನ್ನು కొట్టుకోళ్ళరి. అది మీరే ఆలోచన చేసుకోండి. నేను ఇన్ని దినాల నుంచి ఇన్ని పనులు చేస్తాను కదా, మరి ఏ దినమైనా నేను హాయిగా సంతోషంగా ఉండగలిగినానా? నాకు దుఃఖం లేకుండా పోయిందే? చాలా అనేది ఏమన్నా నాకు కలిగిందే? మనల్ని మనమే, వేరే వాళ్ళని ఎవరిని అడిగే పని లేదు ఏమప్పో ఎట్లా అని. మనల్ని మనమే విచారం చేసుకోవాలన్నమాట. మరి ఎందుకు జీవనం చేసినట్లా? ఏవి సాధ్యం కాకపోతే బతికినామనే దాంట్లో ఏమర్థము? పశుపక్షాదులు బతాడే, మనం బతాడాం. మనం ఏమంటాం, బయట ఎండలో వానలో ఉండి అంటారు. మీరు నీళ్ళలో ఉండి ఇళ్ళలో ఉండి ఏం సంపాదించుకుంటాడారు? అవునా, దానికి యథార్థం తప్పోయింది. ఇండ్లు ఉన్నాక ఇంట్లో కరెంట్ లేదు, అది లేదు, ఇది లేదని తండ్లాట్లనే ఉండేది. దానికి అవి లేదు, ఆ పదం కూడా లేదు దాని దగ్గర. ఒక వస్తువు తగిలించుకున్నామంటే దాని బాధ మనకి ఆటోమేటిక్గా కలుగుతుంది. ఇంట్లో ఎన్ని వస్తువులు సేకరిస్తే అన్ని జవాబుదారీ మన మీద పడతాయి. కొన్ని తగ్గిపోతే కూడా జరుగుతుంది వ్యవహారమేమో.
జరుపుకోకుండా పోయలేదు. అయినా బాధ్యతలు అనేకంగా పెరుగుతాయి, ఆయుసం కూడా ఎక్కువే ఉంటుంది. ನೀವು ನಾನು ನನ್ನದು ಎಂಬ ಅಭಿಮಾನವನ್ನು ಬಿಡುವುದಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದೀರೇ? మొదటి ప్రశ్న వేసుకున్నది. వేదాంతం వినాలంటారు కదా, మీరు ఈ నాది నేననే అభిమానాన్ని ఇచ్చేదానికి మీరు సిద్ధంగా ఉండారా? సిద్ధంగా ఉంటే దొరుకుతుంది. అదే అదే మొదట రావాలి కదా, మేము ఉండాము నీ ధైర్యంగా రావాలి కదా, తయారు చేసుకోవాలా. ఇప్పుడు తయారు చేసుకో, ఏది కూడా మన దగ్గర లేదు. ఇప్పుడు చదువు పుట్టానే ఉంది, చదువు వచ్చింది, తయారైనాకనే కదా వచ్చేది. అట్లా మొదటి సిద్ధమైనామా? మనకి ఎట్లుందప్ప అంటే వ్యవహారముని పరమార్థముని అంటారు చాలామంది. వ్యవహారముని పరమార్థముని అంటారు. మరి రెండు వస్తువులు ఉంటే మీరు చెప్పినట్లే కరెక్టే, అది కూడా. రెండు వస్తువులు ఉన్నాయా? లేవు. మరి ఎట్లా? దీని మీద మాకు ప్రేమ ఉంది, వ్యవహారం మీద, పరమాత్మ మీద కూడా ప్రేమ ఉంది అంటారు. రెండు సార్లు ప్రేమను ఎట్లా పంచి పెడతారబ్బా? సంసారం నుండి గడ్డికి పడేది ఎట్లా? దాంట్లో నుంచి బయటకు వస్తే గడ్డకు పడినట్లా, దాంట్లోనే గడ్డకు పడేది. అది కదా, బురదలోనే ఉండి మేము బురదలో బయటపడాలంటే ఎట్లా? బురదలో బయటకు వస్తే బయటపడినట్లేలే. దాంట్లోనే ఉండి బయటపడాలంటే అర్థము. కాబట్టి ఈ విధంగా మొట్టమొదట మనకు ధైర్యం కావాలన్నమాట ఇది. ఇంతవరకు వ్యవహారం తెలియక చేసినాం, దాన్ని మనమేం ఆలోచన చేసిన పడలేదు, ఎందుకంటే గడిచిపోయింది అది. ఇప్పుడు విచారం చేస్తున్నాం కదా, కనీసం ఇప్పటి నుంచి అయినా ఉండాలా లేదా? అయితే మనస్సు ఒప్పుకో త్వరగా. ఎందుకు? ఇన్నాళ్ళు చేసిన వ్యవహారాన్ని అంతా వృథా అయిపోతుందేమో అని అనుకుంటున్నారు వీళ్ళు. అర్థమైనా? శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు ఇన్నాళ్ళు చేసిందంతా వృథా అయ్యేటట్లేం లేదు. అది దానికి తగిన సంస్కారం దానికి ఉండే ఉంటుంది. ఏ సంస్కారం చేసుకుంటే ఆ సంస్కారం ఉంటుంది, వృథా లేదు. అర్జునుడు కూడా అడుగుతాడు కదా, ఎప్పుడైతే పరమాత్మ కోసం ప్రయత్నం చేస్తూ మధ్యలో కర్మని విడిచిపెట్టినాడు, తర్వాత యోగాన్ని పొందలేదు, యోగ భ్రష్టుడైన కథ ఏమని అడుగుతాడు కదా. అప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది? యోగ భ్రష్టుడైన చెడలేదు, యోగం నుంచి చెడింటాడు కానీ మిగతా రెండింటి నుంచి చెడతాడా అని అడిగింది అది. ఇది కర్మను చేసేది ఇడిచిపెట్టి ఇక్కడ భోగాలు ఇడిచిపెట్టినాడు, అక్కడ దానికి పొందలేదు, సిద్ధి పొందలేదు, ఉభయభ్రష్టుడు అయినాడు కదా అంటాడు. భగవంతుడు అప్పుడు చెప్తాడు, ఏ ఉభయభ్రష్టుడు కాడు, వాడు ఎంతవరకు కర్మను పరమాత్మ పరంగా చేసినాడో వాడు ఉత్తమ యొక్క దీనికి పోతాడు లోకాలకి. అక్కడ పుణ్యాన్ని అనుభవించి మళ్ళా వచ్చి శుచైన వాళ్ళ ఇంట్లో యోగుల ఇంట్లో పుడతాడని చెప్పినాడు. కాబట్టి చేసింది వృత్తా ఎట్లా పోతుంది? కాబట్టి ఇప్పటి నుంచి కూడా మనం ఏం చేసుకుంటామప్ప అంటే దాని ప్రయత్నం ఉండే ఉంటుంది. అయితే తప్పు తెలివితో మనం చేసుకునేది చూడు, ఇది లేదు అనేది గుర్తవుతుంది అంతే. ఉండిపోతుందని మనం అనుకుంటాము, ఇది లేనిది అనేది తెలుస్తుంది. ఎప్పుడు ఇక్కడ ఇటువైపు మనం వచ్చినామప్ప అంటేనే ఇంతవరకు ఏది సత్యం అని నమ్మి వ్యవహారం చేసినామో అది సత్యం కాదు. ఇప్పుడు నా నొప్పి ఏమైంది దాంతో నుంచి? ದೇಹಾತ್ಮನ ಹಿಡಿದಿಂದ ಪಾರಾಗಬೇಕೆಂಬ ಯೋಚನೆಯು ನಿಮಗೆ ನಿಜವಾಗಿ ಇದೆಯೇ? ಅದು ನಿಮಗೆ ಇಷ್ಟವೇ? కాబట్టి మరి దీని నుంచి బయటపడాలా లేకపోతే అది ఉండాలనుకుంటారా? అది మీ ఇష్టం. ದೇಹಾತ್ಮನ ಹಿಡಿತದಿಂದ దేహాత్మనే అభిమానం నుంచి పారాగబేకెంబ యోచనయు విడుదల పొందాలనేటువంటి ఆలోచన నిಮಗೆ నిజವಾಗಿ ఇదియే, నిజంగా మీకుందే, అది నిಮಗೆ ఇష్టవే, అది మీకు ఇష్టమా? వచ్చినారు ఎట్లో పోయేది కుతూహలంతో ఈయనకి వచ్చిండొచ్చు ఒక తూరి. ఇప్పుడు దేవాలయానికి అందరూ పోతారు, అందరూ తీర్థయాత్రలకు అందరూ పోతారు. అందరూ పరమాత్మ కోసమే పోయేళ్ళు ఉండారా? కొంచెం విహారాలకు పోయేళ్ళు ఉండారా? ఒరిజినల్ వాళ్ళు ఉంటారు, దాంట్లో లేదనేకేం లేదు. అందరూ 100% అట్లే ఉండాలనే లేదు. అయితే కొంతమంది మనం పోయిస్తాం, అందరూ పోయిస్తున్నారు కదా అని పోయి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా, పోయిస్తాం పండి అని. అది మనలో వేదాంతం యొక్క ప్రభావం ఉందా అనేది చూపించేది అది ప్రశ్నలు అన్నమాట ఇవి.
నిజంగా మనకుంటే ధన్యులమే, కాదనేకేం లేదు. ఎందుకంటే శాస్త్రమే చెప్పింది, కనీసం ఇటువంటి యోచన, తలంపు, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలనే తలంపు కలిగితే కూడా ఎన్నో జన్మల చేసినటువంటి పుణ్య ఫలమే మీకు తలంపు వచ్చింది. మీరు అనుకున్నట్ల ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ కాదు, అవన్నీ లేనివి. ఏదుందో ఇది మీకు ఇప్పుడు ఈ తలంపు కలిగింది కాబట్టి మీరు ధనిలే అంటుంది, అంతే చాలు. మోక్షం వచ్చే వరకు ఆలోచన చేసమని లేదు. ఎందుకంటే మోక్షమేమంత బిర్యానీ రాదు, దానికి దండిగా ఉంది సరకంగా. కనీసం దీనికి సిద్ధమే లేదు కదా. అక్కడ చూడంటే అక్కడ చూడుకోకుండా ఇక్కడ చూసేవాడికి ఎట్లా, కనీసం అక్కడ చూస్తే కదా ఏమో తెలిసేది. అట్లా కనీసం దీన్ని వినాలనేదన్నా మీకు జిజ్ఞాస కలిగింది. ఏది? స్వరూపాన్ని తెలుసుకోవాలని. ఇంతవరకు ఎక్కడుంటే మనము విభూతుల మీద ఉంటుమే, మహాత్యాలు, మాకు అది కావాలా, ఇది కావాలా, అది లభిస్తే మేలు అని ఇట్లుంటారు మీరు. ఇప్పుడు అదంతా దాని వ్యవహారం అంతా ఎక్కడొచ్చా? ఎట్లయితే చెట్టును ఆశ్రయించి కొమ్మలు రెమ్మలు ఉంటాయి, అవన్నీ దానికి సంబంధించినవి. అయినా అయింది ఇదే. అందువలన ఇదే మన పుణ్యఫలము ఉంటుంది. ఇట్లా అనేక జన్మలలో మనం చేసినటువంటి ఒక్కొక్క జన్మలో చేసిన దానివల్ల ఈ విధంగా తయారైపోయి చివరకు సంసిద్ధి, బహునాం జన్మనాం అని మళ్ళీ తర్వాత. అందుకోసం ఇప్పుడు మనం ఇట్లా వచ్చినామంటే కూడా ఎన్నో జన్మల్లో ఏదో కొంచెం కొంచెం చేసినాం దీనికోసమే. పుణ్యాలంటే మళ్ళీ వేరే దానికి కూడా చేసిండొచ్చు మనం. ఏ దానికి? దేహాన్ని ధరించేదానికో, షావుకారే పుట్టేదానికో, ఇట్లా దానికి కూడా చేసిండొచ్చు. అవి అయిపోయి దాంట్లో కాంగ మిగిలింది దీనిది. ఈ పుణ్యం అంటే ఇది నిష్కామ పుణ్యం అంటారు. మిగతా పుణ్యాలన్నీ కూడా భోగాల కోసం. ఎవరు పుణ్యం చేసినామని ఎందుకు చేస్తున్నారు? ఎవరినైనా అడగండి మీరు, ఎందుకు పుణ్యం చేయాలా అంటే భగవంతుని తెలుసుకుంటే కానీ వాళ్ళు ఎంతమంది మాట్లాడతారో వినండి. ఈ పొద్దు చెప్పినాము పుణ్యం రావాలంటున్నారు కదా, ఎందుకు అని అడగండి ఎవరినైనా కానీ. మళ్ళా పుట్టేదానికి అడుగుతారే కానీ ఆత్మను తెలుసుకుంటే కానీ భగవంతుని గురించి విచారం చేస్తే కానీ రారు, ఎవరు మాట్లాడరు. అయితే ఇప్పుడు వచ్చిండేది ఎట్లొచ్చిందంటే అట్లా స్వార్థానికి భోగాల కోసం ఉపయోగించుకోకుండా మిగిలిన పుణ్యం ఏది ఉంటుందో అది ఇటువైపు వస్తుంది అని. పుణ్యం చేయడం భగవంతుని తెలుసుకోవాలనే ఇచ్చి కాదు. అదే కదా దానికే చెప్పేది. అయితే నీకు తెలియకనే కూడా కొన్ని వచ్చింటాయండి దీంట్లో. ఇప్పుడు నిష్కామ పుణ్యం అనేది కూడా వస్తుందంట. ఎట్లయితే నిష్కామ కర్మని చేస్తామో అట్లా ఈ పుణ్యాన్ని కూడా ఆ పుణ్యంలో కోరిక లేకుండా ఉంటుందంట. అప్పుడున్నప్పుడే పరమాత్మకు వచ్చేది. ఎందుకు? అవ్యయం కానటువంటి పరమాత్మను, నిర్గుణమైన పరమాత్మను చూసుకుంటే అది ఉపయోగపడుతుంది. అది నశించలేదు. మిగతా మీ పుణ్యాలు ఎంతైనా పెద్ద చేసిండండి, ఇంద్రయాగం చేసిండొచ్చు, ఇంద్రలోకానికి పోవచ్చు, వర్ణయాగం చేసిండ్రు, ఇట్లన్నీ రావచ్చు, ఫలాలు అవి అయిపోతా ఉంటాయి. పుణ్యానికి దానికి తీరిపోతూ ఉంటుంది. ఇది మిగిలింది. ఇది దీన్ని సంపాదించుకుంటే చాలా కష్టం జనానికి. ఇప్పుడు వేదాంతం వినేదానికి కానీ స్వాముల దగ్గరికి కానీ పోతాడారు, పోరనేకేం లేదు మనం. అయితే ఎంతమందికి తమ స్వరూపం వైపు దృష్టి ఉంది అని, తమ స్వరూపం వైపు దృష్టి ఉంటే అందరూ ధన్యులే, దాంట్లో ఏం మనం తీసేసకలేదు, ఎవరి దగ్గరికైనా పోనీలేండి. అది శంకరాచార్య వేదాంతం వినాలనే క్వశ్చన్ లేదు. ఇది అర్థమైందే. అయితే అక్కడ కూడా పోతే ఏదో మాకు పుణ్యం వస్తుంది కదా, పరమాత్మలో అదే కదా దానికి ఉండేది. అదే దాని లక్షణం. అది ఎన్నాళ్ళన్నా పోయేది అంటే పుడతా పుణ్యం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, అది అంతే. ఇది అట్లా కాదు, ఇది తరిగేది కాదు, అరిగేది కాదు. ఇది నీ నిజమైన స్వరూపం, అవ్యయమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలిసేకి ఉపయోగపడుతుంది. దాని నుంచి ఇటువంటి సంకల్పం కలగడమే మహాపుణ్యం. ఎందుకు అంటే చాలామంది అనుకుంటారు మేము ఇన్నాళ్ళు దేవతల దిక్కు అక్కడెక్కడ పోతా అంటే పోయిన దానికి మీకు పోయిన దాంట్లో ఫలం మిగిలింటుకొని ఇప్పుడు మనం ఇది తినేది మాకు తెలిసిండేది. మిగతా వాళ్ళకి తెలిసిందో లేదో నాకు అర్థం కాదు, కానీ మాకు తెలిసిండేది అదే. మేము కూడా తిరుగుతా ఉంటాం ఇంతకుముందు. చేళ్ళగురికి అమాసకు పోయేది, ఆ కసాపురానికి పోయేది, ఇవన్నీ మేము చేస్తా ఉంటాం, చేయలేదనేది ఏం కాదు. మరి దాంట్లో పుణ్యం అయిపోతే మనకి ఇది దొరికింది. అప్పుడు ఏమిటి కనుక్కుంటే మేము మాకేం తెలియదు కానీ అది. అయితే మళ్ళీ అవి ఆ కోరికలు అయిపోయి టక్కని ఇక్కడ దిక్కే పడినాం మేము. చాలు, అదే మనకు చాలు. ఇప్పుడు అట్లా ప్రతి ఒక్కరికి కూడా మనం ఎన్ని చేసినా కూడా దాని ఫలం ఏమప్ప అంటే నీ స్వరూపాన్ని తెలుసుకోవాలని ఇచ్చగలగడమే పుణ్యం. అది కలుక్కోకుండా పోవడమే పాపం. మిగతా ఎన్ని భోగాలన్నా ఉండొచ్చు, మీకు ఎంతైనా ఉండొచ్చు, అదంతా పాపానికి సంబంధించిందే.
అని శాస్త్రం క్లియర్గా చెప్తుంది దీంట్లో. ఇంకా స్వాస్థ్యము అనే రేటింగ్ ఇది. స్వాస్థ్యವೆಂದರೆ తన్ನಲ್ಲಿ తానిరువదు. ఎప్పుడు మనం సమాధానంగా ఉంటామంటే తన యందు తానున్నప్పుడే స్వాస్థ్యం. తన యందు తాను వదిలినాడు అంటేనే స్వాస్థ్యం ఉండలేదు. ఇప్పుడు మన స్వరూపాన్ని వదిలి మనం దేహాలైనాం. ఇప్పుడు మనకి ఇప్పుడు స్వాస్థ్యం ఉందే? లేదు. ఒక చోట ఉన్నట్టు లేదు, బుద్ధి తిరుగుతానే ఉంది ఎక్కడెక్కడో. అది ಬಹುಜನರು ಅದೇಕೋ ತಮ್ಮಲ್ಲಿ ತಾವು ನಿಂತುಕೊಳ್ಳುವ ಹರಿಯನ್ನು ಅರಿಯದೆ ಹಿಂದಕ್ಕೂ ಮುಂದಕ್ಕೂ తూగాడుతున్నారు. తమలో తాము నిలబడేదానికి లేకుండా వెనక్కి ముందుకు ఊగులాడకుండా ఆ మార్గం కోసం ఎట్లాడడం లేదు. అది మనలో మనం ఏ విధంగా ఉండాలనే దాన్ని ఇడిచిపెట్టి అక్కడ పోవడము ఇక్కడ పోవడము ఇట్లా ప్రయత్నం చేస్తున్నారు. ಅವರಿಗೆ ಶರೀರದಾಗಲಿ ಮನಸ್ಸಿನಲ್ಲಾಗಲಿ ಸ್ವಸ್ಥತೆ ಇರುವುದಿಲ್ಲ, దేహ ఆరోగ్యము లేదు. పోనీ మనస్సులోనేమైనా బాధలు లేవంటే మనస్సులోనూ బాధలు ఉంటాయి. జీవనం అంతా ఇప్పుడు అందరిది అట్లా ఉంది కదా. ఎందుకది? శరీరాన్ని ಸ್ವಸ್ಥత ಉಂಟಾಗುವುದು ಹೇಗೆ? శరీరము స్వస్థతగా ఉంటుందంటే ఎట్లా అంటే ಆಯುರ್ವೇದದಂತೆ ನಮ್ಮ శరీరದಲ್ಲಿ వాత పిత్త శ్లేష ಎಂಬ 3 ధాతువులుంటు. రోగాలకి 3 కారణం. వాతము పిత్తము శ్లేషము అని 3 ఆయుర్వేదంలో ఉండేది. దానిని బట్టి ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్పేది అవే. దానిని బట్టి వాళ్ళు చూసి ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది దాన్ని సరిచేసేదానికే మందులు ఇచ్చేది. స్వస్థతగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటాము చూడండి. ఆ పదమే అది. అంటే తమ దేహానికి ఎలాంటి నొప్పి బాధ లేకుండా ఉండాలనే దానికి స్వస్థత అని అవి కలుపుతారు. ఇವುಗಳ ಹೆಚ್ಚು ಕಡಿಮೆಯೇ ನಮಗೆ ಆಗುವ ಬೆನೆಗಳೆಲ್ಲ ಕಾರಣವು. ఈ రోగాలన్నిటి కారణం ఏమప్ప అంటే వాతం ఎక్కువ కావడమో పిత్తం ఎక్కువ కావడమో శ్లేషం ఎక్కువ కావడమో. ఈ 3 ఎక్కువైన దాని నుంచి రకరకాల రోగాలు దానిలోనే వస్తూ ఉంటాయి. ఇವುಗಳು సమತೆಯನ್ನು ಹೊಂದಿದರೆ, ఈ 3 సమపాలలో ಹಿಸ್ತಗುలు లేకుండా ఉన్నాయంటే ಎಂದರೆ ಇರಬೇಕಾದ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ನಿಂತು ಬಿಟ್ಟರೆ ಸ್ವಸ್ಥತೆ ಉಂಟಾಗಿಬಿಡುವುದು. ఇప్పుడు మనకి టెంపరేచర్ ఇంత ఉండాలని చెప్పినారు. దానికంటే ఎక్కువైతే ఏమంటారు? జ్వరం వచ్చిందప్ప అంటారు. దానికంటే తక్కువైందంటే శీతలం వచ్చిందప్ప అంటారు. అవునా కదా? సమపాలలోనే ఉండాలి అవి. అట్లా ఈ వాత పిత్త శ్లేషము ఎంత ఉండాలో అంతే ఉండాలి. కానీ దానికి అధిగమించినా దానికి తక్కువైనా కూడా రోగాలు వస్తాయి. ఇంకా మనస్సుನಲ್ಲಿ ಸ್ವಸ್ಥತೆ ಉಂಟಾಗೋದು ಹೇಗೆ? దేహానికేం చెప్తారు మీరు? మనస్సు కూడా మాకు స్వస్థత ఉండాలి కదా అంటే చెప్తారు. ఎందరే బల్లవరు హీగన్నవారు, తెలిసిన మహాత్ములు. మనమే చెప్పేదానికి కుదరలేదు. ఎందుకంటే మనకు ఆయన ఉండాలి కదా. బల్లవరు అంటే దాన్ని అనుభవమైనటువంటి వాళ్ళు చెప్పే మాట ఇది. మనస్సిನಲ್ಲಿ కామ క్రోధ ముంతాద దోషಗಳು ఇరువవు. కోరిక అనేది, కోపం అనేది, లోభం అనేది, మదము మత్సరము ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి దోషాలు ఉన్నాయి మనసులో. ఆ దోషాలు తొలగి మనస్సు శుద్ధవాದರೆ ಅದು ಸ್ವಸ್ಥವಾಗುವುದು. అన్నిటికీ కారణం ఏం లేదు. మిగతావన్నీ తీసేసే పని లేదు. ఒక కోరికను ఒకటి తీసేయండి, మనిషి స్వస్థతగా ఉంటాడు. ఎట్లా కోపాన్ని తీసేసేది, ఎట్లా ద్వేషాన్ని తీసేది, ఇవన్నీ మీరేం ఆలోచన చేద్దండి. కోరికను ఒకటి తీసేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అదే కోరిండేది. ఎవరు? ప్రహ్లాదుని అడుగుతాడు. ఆవిడ ఎవరు? నరసింహుడు అడుగుతాడు అనమాట. ఏమయ్యా నీకేమైనా కోరికలు ఉంటే కోరుకో అని. ఆయన అంతా చెప్పినంత చెప్పి మత్సంగా ఏమంటాడు? కామంబులు వృద్ధి పొందని వరంబు కృప చేయము. కోరికలు పుట్టుకోకుండా ఉండే వరం ఈయనకి అని అంటాడు. చూడండి, మిగతా వాళ్ళంతా అది కావాలి ఇది కావాలంటారు. మరి ఆయన ఏమడిగినాడు? మరి అది ఎందుకన్నాడు ఆ మాట? ఇదే అట్లా ఎక్కడ చూసినా భాగవతంలో వాంఛలు లేకుండా వలయను అన్నీ చెప్పుకుంటూ వస్తారు. చివరికి ఏమైనా ఉండాలంటే కోరిక లేకుండా ఉండాలా. మనం అంటాం కోరిక లేకపోతే బతికేది ఎట్లా అని మనం. ఇప్పుడు మరి ప్రహ్లాదుడు బతికినాడా లేదా? మరి ఏం చెప్తారు ఇప్పుడు దీనికి సమాధానం? కాబట్టి ఉంటేనే బతుకుతాం అనుకుంటే ఇగో ఉంటే బతికేది ఇది జనమన చక్రానికి, లేకుండా బతికితే పరమాత్మ స్వరూపానికి. కాబట్టి మీకు అది కావాలా లేకపోతే ఇది కావాలా మీ ఇష్టం. ఎందుకంటే చాలామంది అంటారు కోరికలు ఉంటేనే కదా జీవనం చేసేది వ్యవహారం చేసేది అనేది. చాలా పొరపాటు అది. కారణం ఏమంటే పెట్టుకోండి మీరు కోరికలు. మాకు రోగం రాకూడదు, మేము సాయకూడదు, మేము సాహకాలు కావాలని పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? కావాలి కదా మీకు అవన్నీ.
అవుతాయా? మరి కోరికలు ఉంటేనే కదా బతికేదంటే ఎట్లా బతికేది ఇట్లా? అందుకే ఆలోచన చేయాలన్నమాట. ఇది ఆలోచన లేకోకుండా వ్యవహారం చేసేకపోతాడాము. తర్కాలు కూడా వస్తాయి మధ్యలో. ఎవరైనా జాడి చెప్పితే బాగా చెప్పినావే నువ్వు అని వీళ్ళ మీద కూడా పోయేటట్లు ఉంటారు జనం. వీళ్ళకి ఇంట్లో ఏమన్నా ఛాన్స్ లేదేమో దానికి ఇట్లా బయట తిరుగుడు చెప్తా ఉంటారు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఏం తక్కువలేదు జనము. అడుగుతారు. ఇప్పుడు వేదం చెప్పే వాళ్ళు వచ్చినారు కదా, సన్యాసులు అయినా వచ్చేవాళ్ళు. వాళ్ళు స్వామి నీకంటే పెండ్లం పిల్లలు లేరు కాబట్టి మీరు బాగానే చెప్తారు ఇట్లాంటివన్నీ, మాకు ఉండేవాళ్ళు కదా అని అడుగుతారు వాళ్ళు. ఎవరికేమున్నా కూడా దేహం నేను ఉండాడనేవానికి అందరికీ అన్నీ ఉంటాయి. వాళ్ళందరూ ఉండాల్సిన పని లేదు, భార్య పిల్లలే ఉండాల్సిన పని లేదు. దీనిలన్నిటికీ దేహం అనేది ఒకటి ఉంటే చాలు, అన్నీ కలుసుకొని ఉంటాయి. కాబట్టి శరీరಕ್ಕೆ ಧಾತು ವೈಷಮ್ಯಂ ಹೇಗೆ ಅಸ್ವಸ್ಥತೆ ಕಾರಣವೋ, ఎట్లయితే శరీరానికి ధాతువుల్లో ఏది వాత పిత్త శ్లేష అనేది ఎట్లా భేదం ఉంటే రోగం వస్తుందో, ಅದರಂತೆಯೇ ಮನಸ್ಸಿಗೆ ವಿಷಯಗಳ ಆಸಕ್ತಿಯಿಂದಾಗುವ ವೃತ್ತಿ ವೈಷಮ್ಯ. ఈ వృత్తులు మనకి అది కావాలా, నాకు ఇది కావాలా, ఇదైనాక మళ్ళీ అది కావాలని ఇట్లా ఊరినే కోరుతా అంటారు చూడండి. ఒక వృత్తి ఒకటి వృత్తి అంటే ఒక సంకల్పం లేదా ఒక కోరిక. అవన్నీ ఒకటే ఉన్నాయంటే ఒకటే రకంగా లేవే, రకరకాల కోరికలు ఉంటాయి కదా. ఆ వృత్తి వైషమ్యమే ఈ మనస్సు స్వస్థత లేకుండా ఉండేదానికి కారణము. ವೃತ್ತಿ ವೈಷಮ್ಯ ಅಸ್ವಸ್ಥಕ್ಕೆ ಕಾರಣವಾಗುತ್ತದೆ. ಹೊರಗಿನ ಕಣ್ಣಿನಿಂದ ನೋಡಿದರೆ, ಬಾಹ್ಯ అంటే ದೃಷ್ಟಿతో చూసినట్లయితే కూడా శరీರದ ಸ್ವಸ್ಥೆಯಾಗಲಿ ಮನಸ್ಸಿನ ಸ್ವಸ್ಥೆಯಾಗಲಿ ಬಹುಜನರಿಗೆ దక్కువదు ಇಲ್ಲ. మీరు బాహ్య దృష్టితోనే చూడండి, వ్యవహార దృష్టితోనే చూడండి, పర్వాలేదు. ఏ వ్యవహార దృష్టితో అయితే మేము హాయిగా ఉంటామని వ్యవహారం చేస్తాడారో వాళ్ళకి దేహారోగ్యము లేదు, మనస్సమాధానము లేదు. ఉందే ఉంటే చూసుకోవచ్చు. అదే ఎవరికైనా ప్రశ్న అంతే. ఒకవేళ వాళ్ళు ఉంది అంటే మంచిదే, అది ఊరినే మనుషులు మోసం చేసేదైతే వానికే బాధ. అది ఒప్పుకుంటే పర్వాలేదు, తప్పును ఒప్పుకుంటే పర్వాలేదు. ఒప్పుకోకుండా ఊరినే పైకి ఏమో దబాయించడానికి ఏదో మాట్లాడినాక మేము స్వస్థతగా ఉన్నామప్ప అంటే అది పొందే మాట కాదు. అది ఎందుకు అన్నట్లయితే శరీరము వికారాలు చెందుతానే ఉంటుంది, మనస్సు చలిస్తానే ఉంటుంది. మీరు స్వస్థతగా ఉన్నామంటే దానికి ఏం ఆధారం ఉండదు. మేము ఉన్నామంటే మాత్రం ఇగో ఎవరైతే మాకు దేహాభిమానం లేదు, మా ఇంద్రియాలు మాకు అవసరం లేదు, ఇంద్రియాల వైపు మేము పోము అని ఉంటారో వాళ్ళకి సరిపోతుంది. అది అవన్నీ పెట్టుకొని మేము హాయిగా ఉన్నామనే మాట ఎట్లా పొందుతుంది? అది ఏదో ఒక దాని మీద నీవు భ్రమపడి ఊరిని మాట్లాడుతాడచ్చు అంతే. దక్కిద్దరే బహుకాలం నిలువదిల్ల. ఒకవేళ దక్కింది అనుకోండి అట్లా, మేము బాగుంటామప్పా డబ్బులు ఉంటేనే, ఆ క్షణకాలం ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ కొంతకాలం ఉంటుంది, మళ్ళా ఉండకలేదు. ಏಕೆಂದರೆ శరీరದಲ್ಲಿ వైషమ్యಗಳು ಉಂಟಾಗುತ್ತಲೇ ಇರುವುದು. దీంట్లో వైషమ్యాలంటే విషమ స్థితులు వస్తూనే ఉంటాయి. మనస్సుಗೆ మార్పాడుಗಳನ್ನು ಹೊಂದುತ್ತಲೇ ಇರುವುದು. మనస్సు వికారం చెందుతా ఉంటుంది, దేహము వికారం చెందుతా ఉంటుంది. దాన్ని బట్టి విషయాలు మారుతూనే ఉంటాయి. ఆ విధంగా మారేటప్పుడు ఇది స్వభావ. గాలిಗೆ ಬೀಸುವುದು ಹೇಗೆ ಸ್ವಭಾವವೋ, గాలి అంటే ఏమి విసురుతాండేదే దాని పని, అంటే అంతటా వ్యాపించుకుంటూ తిరుగుతాండేదే దాని పని. ಹಾಗೆ ವೈಷಮ್ಯವು ಇವುಗಳು ಸ್ವಭಾವವಾಗಿರುತ್ತದೆ. ఈ వైషమ్యాలు అనేటివి కూడా గాలి ఎట్లా సహజంగా వీస్తూ ఉంటుందో ఇవి కూడా అట్లే తయారైతేనే ఉంటాయి, ಸ್ವಭಾವ. ಹೀಗಿರುವಲ್ಲಿ ಹೊರಗಿನ ಔಷಧ ಉಪಚಾರಗಳಾಗಲಿ ಒಳಗಿನ ಪಠ್ಯಕ್ರಮವಾಗಲಿ ಹೆಚ್ಚಿನ ಸಹಾಯವನ್ನು ಉಂಟು ಮಾಡಲಾರೆಂಬುದು ಹೇಳಬೇಕಾದದ್ದೇನು. డాక్టర్లు కూడా చాలా మంది ఇదే కనుక్కుంటారు కదా, మీకు మనస్సులో రోగం ఉండదు, ఆ మనస్సుని విడిచిపెడితే మీకు రోగం బాగా అవుతుందని వాళ్ళు చెప్తుంటారు. మనస్సును సరిగ్గా పెట్టుకోండి అనేది వాళ్ళు చెప్తాంటారు. ఇంకేమని చెప్తాడారా? లేదబ్బా వాడికి సమాధానం ఉండేదంటే వానికి నిద్రపోయేటట్లు గుళికి లేయండి అని అంటారు. అంతే, మత్తుగా పడండి. మరి ఏం ఆధారం పడింది అంతటికి? ఇదే ఆధారము, వేదాంతమే ఆధారం, దీనికి ఏం కొత్తదేం కాదు. మళ్ళీ ఎవడైతే వ్యవహారాన్ని వదిలినాడంటనే వానికేం ఉంటాయి, ఏ రోగాలు ఉండలేదు. వ్యవహారం పట్టుకున్నానికే దేహానికి రోగాలు ఉంటాయి, మనసుకి బాధలు ఉంటాయి. ಆದರೆ ಮತ್ತೊಂದು ದೃಷ್ಟಿಕೋನವನ್ನು ಅವಲಂಬಿಸಿದರೆ, ఇప్పుడు ఈ దృష్టికోణాలు రెండు చెప్పినారు, యాదాని దేహము మనసుకి.
ಸ್ವಸ್ಥತೆಯು ನಿತ್ಯ ಸಿದ್ಧವಾಗಿರುವುದು. మీకు తెలియదు, మన స్వరూపము చెలించేది కాదు, వికారం చెందేది కాదు. మన స్వరూపమైన ఆత్మ ఉందే, అది చెలించేది కాదు, వికారం చెందేది కాదు, కోరికలు కోరేది కాదు, ఏమీ లేవు దాని దగ్గర. నిష్క్రియుడు, నిరంజనుడు, నిరవయవుడు, నిరాకారుడు, నిర్గుణుడు అని పేర్లు మన స్వరూపానికి. ఇప్పుడేముంటుంది, స్వస్థత లేకుండా ఏముంటుంది? అందుకోసమే వ్యవహారంలో మనకి ఎన్ని రోగాలు ఎన్ని బాధలు ఉన్నా కూడా గాఢ నిద్రలో వ్యాధి లేవు కదా. ఎందుకు అని ఎవరు ప్రశ్న వేయలేదు. నిద్రపోయినాం కాబట్టి లేవంటారు ఎవరన్నా అడిగితే. ఇంకేంది తట్టుగా దేహం ఉందని దేనికి తెలుసల్లా? మనస్సు లేదని దేనితో చెప్పినావు? దేహం ఉందని దేనితో చెప్తాడు? చెప్పదనే చెప్పు. పోనీలే, నిద్రలో మనస్సు లేదు అని అంటాడావు, దేంతో చెప్పింది అది? ఆ పాయింట్ ఒకటి రాని. తర్వాత దేహం ఉంది అంటాడావు కదా, ఏ అనుభవంతో చెప్తాడో చెప్పు. మరి అనుభవంతో చెప్పినప్పుడు అనుభవం ఉంటుందా లేకపోతే ఇవి ఉంటాయా? మరి ఇవన్నీ పోగొట్టుకోవాలపా. ఇంకా ఇంతవరకు ఎన్నాళ్ళు విన్నా కూడా దాన్ని కొంచెమన్నా ముందుకు రావాలి మనం. కాబట్టి అనుభవం అక్కడ అంతే. అంటే తన స్వస్వరూపంలో ఉన్నాడు కాబట్టి బాధలు లేవు. ఇప్పుడు ఎందుకు బాధలు ఉన్నాయి? స్వరూపాన్ని విడిచినావు కాబట్టి బాధలు ఉన్నాయి. ఇప్పుడు అనుభవంలోనే ఉన్నావు, నీ స్వరూపాన్ని వదిలే. నేను స్వరూపం తెలుసుకోలేదు కదా నువ్వు. దేహం అనుకున్నావు వీడు వచ్చినాక. ఆడు నువ్వేమనుకుంటే లేదు, దేహం అనుకుంటే లేదు, ఆత్మ అనుకుంటే లేదు. ఆడ నువ్వే చెప్పినావు కదా, మనసు లేదు దేహం ఉంది అని. దేహం ఎట్లుంటుంది? అనుకుంటే ఆధారం ఏమి? చూడు ఇట్లు మాట్లాడేది అంతా. అందరూ వేదాంతం కూడా అట్లే చెప్పినట్లేండి. మీరేం తప్పుగా నేనేమనేది లేదు. వాళ్ళు చెప్తారు ఏది లేకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి, లేకపోతే మనం మేల్కొండ ప్రాణం ఎట్లా వస్తుంది అని కూడా చెప్పినారు వాళ్ళు కూడా. మనకి అది అనిపిస్తుంది. అందుకే నచికేతుడు అడిగినాడు అనమాట ఈ పాయింట్. మీరేమి ఇక్కడ సన్నబన్నోళ్ళు కాదు ఇది. ఆ కఠోపనిషత్తు వింటే ఈ పాయింట్కి ఏమి కష్టం కాదు అసలు సమాధానం చెప్పేది. ఆయన ఏమడిగినాడు? చచ్చినవాడు ఉంటాడని కొంతమంది, ఉండడని కొంతమంది అంటున్నారు అని అడిగినాడు. మరణించిన వారు ఉంటారని కొందరు, ఉండరని కొందరు అడుగుతున్నారు అని అడిగినాడు. అయితే ఆయన అడిగే ప్రశ్నను బట్టి ఆయనకి అది అడగకూడదు ఆయన. ఎందుకంటే ఆయన మరణించే పోయింది అది యమధర్మరాజు దగ్గరికి, బతికేం పోలే. మరి ఇప్పుడు సచినోళ్ళు ఉంటారా లేదా అనే దానికి ఆయనే ఉన్నాడు కదా. ఇంకెందుకు అడగల ఈ మాట? ఎందుకు అడగాలి ఈ మాట? మరి ఏం అడిగినాడు అనేది రావాలి ఇప్పుడు. ఎందుకు మరి దానికే మా తెలివి లేదు అంత మాత్రము. మరి ఎందుకు అడిగినాడు అంటే ఇక్కడ ఈ పాయింట్ వస్తుందన్నమాట. దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు ఉంటేనే ఉంటామా, అవి లేకున్నా కూడా ఉండగలుగుతామా అనేది ప్రశ్న. దేహేంద్రియ మనోబుద్ధులతో కూడి ఉంటేనే నేననేవాడు ఉంటాడా, ఇవి లేకుండా ఉంటారా అనేది ప్రశ్న ఆయనకి. దానికి అప్పుడు ఏం చెప్తాడు ఆయన? నీ సుషుప్త అనుభవం చూడు అంటాడు. ఎవరు? యమధర్మరాజు. ఆ సుషుప్తనములో దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు ఉండాయా? లేవు. మరి లేవని ఎవరు చెప్పిరి? మరి ఉండవు కదా నువ్వు. నీకేం నొప్పి? ఇవి లేకుండా కూడా ఉంటావు కదా. కానీ అవి లేకుండా కూడా ఉండే శక్తి ఉంది కదా మనకి. ఏం కష్టమైంది ఇప్పుడు చెప్పు. అయితే ఆ విచారం ఎవరికి తెలియలేదు. ఇవి ఉంటేనే మేము ఉంటామని మనం భ్రాంతి చెందాము. ఇవి లేని అవస్థను కూడా మనం అందరం చూస్తాం. ఇవి లేనటువంటి అవస్థను కూడా మన దగ్గర ఉంది. ఇవి ఉండే అవస్థను ఉంది, ఇవి లేని అవస్థ కూడా మన దగ్గర చూస్తున్నారు. మెలకులో ఇవన్నీ ఉన్నాయి, స్వప్నంలో ఇవన్నీ ఉన్నాయి, నిద్రలో ఇవి లేని కూడా ఉన్నాయి కదా. అయితే మెలకులోను స్వప్నంలోనే ఉన్నాయి, నిద్రలో ఇవి లేవని చెప్పేటువంటి నువ్వెప్పుడు లేవు అని. మెలకులోనూ ఉంటావు, స్వప్నంలోనూ ఉంటావు, నిద్రలోనూ ఉంటావు. ఈ మూడు లేకుండా కూడా ఉంటావు. ఎందుకు? ఈ మూడింటి గురించి చెప్తాడు కదా. అది నచికేతుని యొక్క ప్రశ్న. మరి ఇప్పుడు చెప్పు మరి దీనికి.
అందుకే ఒకటి ఉండి ఒకటి పోతాయంటేనే వేదాంతం అంటే అంత సులభంగా చెప్పేది కాదు అది. అయితే ఆ అనుభవాన్ని గుర్తించినటువంటి వాళ్ళు చెప్పేదానికి కష్టమవుతుంది అది. అక్కడ సమాధానం రావాలి కదా. ప్రతి విషయంలోనూ వస్తుంది ఇది అనుభవం అనేది. నువ్వు ఆడికే పోయి ప్రశ్న వేసుకుంటే పని లేదండి. మీరు ఏ వ్యవహారం అన్నా తీసుకోండి అంటుంది. నేనుండానని నువ్వు అంటాడావు, ఎట్లా చెప్తావని అడిగితే కూడా సమాధానం నీకు రాదు. నీవు చెప్పచ్చు కొన్ని విషయాలు నీకు తెలిసినట్ల. నాకు కళ్ళకు కనపడుతుంది, చెవులు వినపడుతున్నాయి ఇట్లా అని చెప్తాడావు. సరే, కళ్ళు కనపడుతున్నాయి, చెవులు వినపడుతుంది అని దేంతో తెలుసుకుంటేవి? వాళ్ళు అంతేటి చెప్పరు. అంతేటి చెప్తే ఇంకేముంది చాలు. అదే అదే నేను చెప్తాను, అది వద్దుని. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అర్థమైంది కదా, అనుభవం అనేది ఒకటి ఉంది. అదంటే అనుభవం అంటే అదేమో కాదు. దాన్నే మనం ఆత్మ అంటాము, దాన్నే బ్రహ్మము అంటాము, పరబ్రహ్మము అంటాము, చైతన్యము అంటాము. ఎన్నో పేర్లు ఉన్నాయి, పర్యాయ పదాలు. అవన్నీ వేరువేరేం కాదు, అవన్నీ ఒకే దాని యొక్క స్వరూపమే. అవన్నీ పర్యాయ పదాలు దండి ఉన్నాయి. కాబట్టి ಆದರೆ ಮತ್ತೊಂದು ದೃಷ್ಟಿಕೋನ ಅವಲಂಬಿಸಿ ಸ್ವಸ್ಥತೆಯು ನಿತ್ಯ ಸಿದ್ಧವಾಗಿರುವುದು. ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేదనేకేం లేదు. జాగ్రత్త ఉన్నప్పుడు అదే ఉంది, స్వప్నం ఉన్నప్పుడు అదే ఉంది, నిద్ర ఉన్నప్పుడు కూడా అదే ఉంది. ಸ್ವಸ್ಥತ ಎಂದರೆ ತನ್ನಲ್ಲಿ ತಾನಿರುವುದು ಅಲ್ಲವೇ? ಸ್ವಸ್ಥത అంటే తనలో తానుండేదే ಸ್ವಸ್ಥತ. ಈ ಅರ್ಥದಲ್ಲಿ ನಮ್ಮ ಪರಮಾತ್ಮ ಸ್ವರೂಪವಾದ ಆತ್ಮನಲ್ಲಿಯೇ ನಾವು ಯಾವಾಗಲೂ ಇದ್ದುಕೊಂಡೇ ಇರುವವು. మన స్వరూపాన్ని విడిచిపెట్టి ఎప్పుడు ఉంటారు మీరు? మన స్వరూపాన్ని విడిచిపెట్టి మేము ఉంటాము అని ఎవరైనా చెప్పండి చూస్తాము. వీళ్ళు ఏం చేస్తారు? దేహాత్మూర్తి ఉండాలి, మేము చచ్చిపోయినప్పుడు ఉండేలేదు అంటారు బాగా. మరణించినప్పుడు మేము ఏడుంటాము అని అడుగుతారు వీళ్ళు. సరే, మరణించినప్పుడు మేము ఏడుంటామని మీరు అడుగుతుంటారు, అవునా? మరణించినప్పుడు మీరు లేరనే కదా మీ అనుభవం. నువ్వు మరణించినావా? నువ్వు చెప్తాడావు కదా, నువ్వు మరణించినావా? మరణించినప్పుడు నేను ఉండలేదు అంటాడావు. నువ్వు మరణించినావా? మరి మరణించగానే నేను ఉండలేదని ఎట్లా అంటాడావు నువ్వు? వాళ్ళని చూసి చెప్పిండేది నీ సొంత అనుభవమా వాళ్ళ అనుభవమా? వాడు చచ్చిండే అనుభవమేగా, నువ్వు చచ్చిండే అనుభవం కాదు ఇది. అది కావాల్సిండేది ఇక్కడ. వాడు పుట్టిండే అనుభవమే నువ్వు చెప్తాడు. వాడు పుట్టాడు కాబట్టి నేను పుడతాను, వాడు చస్తాడు కాబట్టి నేను చస్తానని మీరు భావన చేసుకుంటారే కానీ అనుభవాలేం కాదు ఇవి, అవునా కదా? అనుభవం అంటే నీకుండాలా. భోజనం చేస్తే ఆకలి తీరిందనేది నీ అనుభవం. ఆయన భోజనం చేసినాడు కాబట్టి ఆకలి తీరేదని నేను చెప్పేది నా అనుభవం అవుతుందే. అతనికి తెలుసు ఆకలి పోయిందా లేదనేది అతనికి తెలుసు. నువ్వు మాట్లాడితే వాడు చచ్చినాడా బతికినాడా అనేది వాడి గురించి మాట్లాడేది నీకేం అధికారం ఉండదు. కాబట్టి అనుభవం అనేది చాలా ప్రత్యేకమైనది. అనుభవం అంటే తన స్వరూపమేనే. అనుభవం అంటే మళ్ళీ మీరు ఇంద్రియాల అనుభవం కానీ మనస్సు అనుభవాన్ని చెప్పుకోవద్దండి ఎప్పుడే కానీ. అది వ్యవహారానికి పనికి వస్తుంది. వ్యవహారంలో ఈ దేహేంద్రియాల అనుభవం కూడా నీ అనుభవాన్ని నుంచి వచ్చిండేదే. దీనికే స్వతంత్రం లేదు. ఇప్పుడు కూడా ఏ దానికి కూడా స్వతంత్రం లేదు. తీపి పదార్థాలు అనేటివన్నీ కూడా చక్కెరతో తయారయ్యేటివే. చక్కెరని విడిచి తీపి అనే పదార్థమే లేదు. కాబట్టి లడ్డు తీగుందన్నప్పుడు కూడా నువ్వు దేని చెప్తాడావు? చక్కెరనే చెప్తాడావు, అవునా కదా? మీరు చెప్పాలి సమాధానం. ఎందుకంటే మీకు కొత్త కాబట్టి మిమ్మల్ని అడగాలి మేము ఎక్కువ, అంతే, మేమనగద్దండి. ఎందుకంటే ఇన్నోళ్ళు వీళ్ళు ఏదో ఉండి మీరు కొంచెం ఇది ఉంటారు కాబట్టి లడ్డు తీగి ఉంది అంటారు. లడ్డు తీగి ఉందే, అందులో ఉండే చక్కెర తీగి ఉందే. కాబట్టి ఇంద్రియాలు అనుభవం అన్నప్పుడు కూడా అనుభవమే ప్రధానం కానీ ఇంద్రియాలు స్వతంత్రం లేదు అని. ఆ విధంగా ఈ అనుభవమే ఆ ఇంద్రియాల ద్వారా ద్యోతకమవుతుంది. ఎట్లయితే ఆ చక్కెర యొక్క తీపితోనే లడ్డు తీగ అనిపిస్తుంది. చక్కెర లేకపోతే లడ్డు తీగ ఎట్లుంటుంది? మైసూర్ పాక్ ఎట్లా తీగ ఉంటుంది? అట్లా మన ఇంద్రియానుభవం కానీ మనస్సు అనుభవం కానీ అంతా కూడా మన చైతన్య అనుభవమే. అయితే మనం దాన్ని గుర్తించలేదు. మహాత్ములు దాన్ని గుర్తించుకుంటారు. వీటంతటికీ స్వతంత్రం లేదు. ఇవన్నీ ఆ అనుభవం యొక్క ఉనికిలోనే ఉన్నాయి. ఆ ఉనికిని విడిచి వీటికి అస్తిత్వం లేదు అని గుర్తించినారు. కాబట్టి అదే మన స్వరూపం అని వాళ్ళు నిలబడినారు. దేహం అనుకోలే వాళ్ళు ఇంకా.
దానికే వాళ్ళ మహాత్ములని కూడా మనము పూజిస్తాము, దర్శనం చేసేకి ఇవన్నీ చేసేకి పోతాండాం అనమాట. అంతే. కాబట్టి ಇದನ್ನು ನಾವು ಅರ್ಥಕೊಳ್ಳಬೇಕಾಗಿರುವುದು మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. ఇష్టే అంతే, ఇంకేం వేరే చేసేసి పడలేదు, కొత్తగా పట్టుకునేది లేదు, ఇడిచిపెట్టేదే చాలా ఉండేది. ಹೀಗೆ ನೋಡಿದರೆ ನಮ್ಮ ಸ್ವರೂಪದಲ್ಲಿ ನಾವಿದ್ದೆ ಎಂಬುದನ್ನು ಮನಗಾಣುವುದೇ ಸ್ವಾಸ್ಥ್ಯ. ఎప్పుడు మన స్వరూపంలో మనం ఉంటే అప్పుడు సమాధానంగా ఉంటాము. అందుకే మీరు ఎప్పుడయ్యా సమాధానంగా ఉంటారు అంటే వ్యవహారంలో చెప్పండి, ఒక మాట ఎప్పుడన్నా చెప్పాను, మీకు సాధ్యమవుతుందేమో? సుషుప్తులు అయిపోయింది, అంతే. మీరు ఎప్పుడు సమాధానంగా ఉండారప్ప అంటే ఏదో నిద్రపోయిన సమకాలంలో ఉంటామప్ప అని అంటారు, అంతే. స్వస్థత కలిగి ఉంటాం, అదే మరి అప్పుడు స్వస్థత అని. మిగతాదప్పుడు ఒకవేళ మీరు ప్రశాంతం అనుకోండి, వేరే ఏమైనా పదాలు వాడండి, పర్వాలేదు, దానికేమే. అప్పుడు మాత్రమే కదా ఏ సంకల్పాలు ఏ వ్యవహారాలు లేకుండా ఉండేది, అప్పుడు స్వస్థతగా ఉన్నామంటే తమ స్వరూపంలోనే అప్పుడు స్వస్థత, అంతే. అది విడిచిపెట్టినామా, మన స్వరూపాన్ని వదిలినామా అంటే నేను దేహం అని వచ్చినావు, నేను ఆత్మ అనేది నీకు అనుభవంలో ఉంటే నీకేమి ఈ దేహం ఉన్నా ఏం పని చేయదు. అది అర్థమైన చాలామంది అడుగుతారు, ఆయన కొడితేనో తిడితేనో అంటే కొడితే తిడితే వాళ్ళకేం సంబంధం ఏం లేదు. మనం అనుకుంటాం అయ్యో వాళ్ళు కొడతాడమే, వాళ్ళకేం దేహం బాధ రాదా అని. ఎందుకు అన్నట్లయితే ఇప్పుడు ఆ రమణ మహర్షి వాళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు నీకు అనస్థిసియా ఇస్తామంటే ఎందుకు ఇస్తారు, ఏం పని ఏమి ఉండదు అని అన్నాడు ఆయన. ఏంటికి దాంతో ఏం పని ఉండదు, మీకు నొప్పి అవుతుంది అంటే నాకేటికి నొప్పి అవుతుందా, దేహానికి నొప్పి అవుతుంది, దేహాన్ని నేను చూస్తాను కదా, చూసేవారికి నాకేటికి నొప్పి అవుతుంది. ఇప్పుడు నీకు ఇంజక్షన్ ఎక్కిస్తాడు, నాకేం నొప్పి అంటే దేహం కన్నా నొప్పి అవుతుంది కదా, దేహం నేనంటే కదా. నీకు ఇంజక్షన్ చేసినప్పుడు నాకేం నొప్పి, ఆయనకేం కాదు. ఇప్పుడు రమణ మహర్షి ఏం చేస్తాడు, దేహం నాది ఏం చూస్తాడు, నాది దేహం కాదు నేను కాదు అని చూస్తాడు ఆయన. ఆయన వేరేనా, దేహానికి వేరే. నాది అనే వస్తువు నాకంటే వేరే ఉండాల్సిందే, నేను వేరే నాది వేరే. ఎప్పుడైనా కానీ నా ఇల్లు అన్నప్పుడు నేను ఇల్లు అవుతానా చెప్పండి, ఇది నా ఇల్లు అంటావు, నేనైతానా? ఇది నా దేహం అంటే మరి నేనైతానా దేహము? మరి ఏం కష్టం ఉంది అనుకుంటున్నారు దీన్ని. అయితే దాన్ని అనువులేక పెట్టుకునే సాధ కాకుండా ఉంది మనకి. నాది అన్నప్పుడు నాదిగానే ఉంటే పర్వాలేదు, అది నేనైపోతాడా మనం, దాని నుంచి బాధ అవుతాడు అది మనకి. నాదిగానే ఉంటే ఏమి నొప్పి అవుతుంది. ఇప్పుడు సరేలేప ఇంట్లో వస్తువులు ఏమన్నా పోయినాయి, నావనేటి పోయినాయి అనుకోండి, మీరు పోయినట్లేనా చెప్పండి. మళ్ళీ అప్పుడు అంటారు కదా ఆ వస్తువులు పోయింది, నా వస్తువు పోయింది, అది పోయింది, ఇది పోయింది అని మాట్లాడతారు. కానీ నేను పోయినానని ఎవరన్నా అంటారా? అవి ఉన్నప్పుడు దానికి ఏమైనా జరిగితే నాకే జరిగిందని బాధపడతాం. అదే ఆ తాదాత్మ భావాన్ని విడిచిపెట్టుకోవాలని చెప్పే శాస్త్రము. అందువలన ಅದನ್ನು ಅರಿಯದೇ ಅಸ್ವಾಸ್ಥವು ಎನ್ನಬಹುದಾಗಿದೆ. దాన్ని తెలియకోకుండేదానికే ఈ దినం మన సమాధానం లేనటువంటి జీవనాలు. మన జీవనం ఎంత జయం చేసినా కూడా సమాధానం లేకుండా ఎందుకుందప్ప అంటే ఏది సత్యమో దాన్ని విడిచినాము, ఏది అసత్యమో దాన్ని సత్యమని నమ్మినాము. కాబట్టి స్వాస్థత లేకుండా ఉండం మనమందరము. ಇದು ನಿಜವಾದರೆ ನಮ್ಮ ಸ್ವರೂಪವನ್ನು ನಾವು ಕಂಡುಕೊಂಡು ಎಲ್ಲ ಬಗೆಯಲ್ಲಿಯೂ ಸ್ವಾಸ್ಥ್ಯವನ್ನು ಏತಕ್ಕೆ ಹೊಂದಬಾರದು? ఇట్లా ఉన్నప్పుడు మన స్వరూపాన్ని కనుకొని మనం హాయిగా ఎందుకు ఉండకూడదు? వేరే విధంగా మేము ఏదో స్వస్థత పొందాలా, సమాధానంగా ఉండాలని బతుకుతాడారు కదా మీరు. దానితో సాధ్యమైందే, అది కూడా ఉంది, మన పక్కలోనే ఉంది. కొత్త వాళ్ళకైతే ఏం తెలియకుండా వాళ్ళకైతే అనుకోవచ్చు. దాన్ని అనిపించినాం కదా మనం. మన మనస్సును సమాధానం పెట్టుకోవాలనే కదా మనం జీవనం అంతా చేస్తుంటది. అయితే యాపొద్దైనా సమాధానం పడిందే, ఎందుకంటే పడేయలేదు దానికి. ఎందుకు పరిచ్ఛిన్నమైన దానికి పరిపూర్ణత పొందాలనే దానికి ఎట్లా సాధ్యమవుతుంది? నీ దగ్గర ఒక కడవ తీసుకొని పోయినావు, సముద్రమే ఉందాడా, నీళ్ళు సముద్రం అంతా నాకు కావాలంటే నీకు ఎట్టెట్లు వచ్చేది? సాధ్యమవుతుంది అది? మళ్ళీ ఏం కావాలి? సముద్రం కావాలంటే సముద్రం ముందు పోతే, సముద్రాన్ని తీసుకుపోతే సముద్రం ముందు పట్టుకొని వచ్చేది, సముద్రం అంతా కావాలా? అట్లా ఈ దేహాభిమానం పెట్టుకొని నేను ఇంత ఉండాను, ఇటువంటి వాడు, నాకు ఇవన్నీ కావాలంటే ఎట్లయితాయి? అగో ఆ నేను అనేదాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీ స్వరూపమే అది. ఆ నేను పెట్టుకునే దాని నుంచి నువ్వు పరిచ్ఛిన్నుడు అయినావు అంతే. కడుపు తీసుకుపోయిన దాని నుంచి అది అయింది. అట్లా కాకుండా సముద్రంలోనే మునుగులాడు, అంత సముద్రం అంతా నీదే, కడుపుతో ఎందుకు తీసుకుంటానంటావు?
అధ్యాత్మయోగ. ఇది అధ్యాత్మయోగం అన్నా మనోనిగ్రహం అన్నా ఇవన్నీ కూడా ఒకటే పదాలే అంత. అంటే మన స్వరూపాన్ని గుర్తించేదానికి ఇది అధ్యాత్మయోగము అని చెప్పి కఠోపనిషత్తులో వచ్చేది అధ్యాత్మయోగం అనేది. మనోనిగ్రహం అనేది ఒక దాంట్లో వస్తుంది. భగవద్గీతలో 6వ అధ్యాయము ధ్యానయోగము. ఇట్లా ఒక ఉపనిషత్తులో ఒకదాని గురించి చెప్పినారు. ఇంకోటి ఉంది, 4 పదాలు ఉన్నాయి దీనికి. ఈ 4 పదాలు నిధిధ్యాసన, అధ్యాత్మయోగము, మనోనిగ్రహము, ధ్యానయోగము. ఈ 4 ఒకటే పదాలే, ఒకటే అర్థాన్ని తెలియజేస్తాయి. నమ్మ దుఃఖలిಗೆಲ್ಲ అశుభ వాసనగలే మూల. మనకి దుఃఖాలు వచ్చేదానికి కారణమేమి అంటే అశుభాలు. మనకు శుభము కలక్కోకుండా ఉండేదాని వల్ల అశుభాల వల్ల మనకి అందరికీ దుఃఖాలు. ಅಶುಭವಾಸನೆಗಳನ್ನು ಹೋಗಲಾಡಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಶುಭವಾಸನೆಗಳು ಬೆಳೆಸಿಕೊಳ್ಳಬೇಕು. ఆ అశుభాలను తీసేయాలంటే శుభవాసనలు అనేవి వస్తే అవి పోయేదానికి సాధ్యమవుతాయి. కాబట్టి ఇవి పోవాలంటే శుభవాసనలు మనము పెంచుకోవాల్సి వస్తుంది. శుభవాసనలు ఎద్దుకొల్లవదక్కే అధ్యాత్మ చింతనయే ఉపాయ. మీరు అటువంటి తెచ్చుకోవాలా. శుభవాసనలు అంటే వ్యవహారంలో శుభవాసనలు అనేవి లేవు, అంతా శుభవాసనే. మరి శుభవాసన ఎక్కడుందప్ప అంటే మీ స్వరూపంలో ఉంది. దాన్ని చింతన చేస్తేనే ఈ అశుభాలన్నీ పోయేదానికి సాధ్యమవుతుంది. ఇదే ఉపాయం. ఈ ఉపాయవన్ನೇ అధ్యాత్మయోగం అంతా కరియుత్తారే. కాబట్టి నీవు స్వస్థతగా ఉండాలంటే అధ్యాత్మయోగాన్ని గుర్తిస్తేనే నీవు స్వస్థతగా ఉండడానికి వీలవుతుంది. ಅಧ್ಯಾತ್ಮಯೋಗ ಎಂಬ ಶಬ್ದಕ್ಕೆ ನಮ್ಮೊಳಗಿನ ಆತ್ಮನೇ ಸಂಬಂಧವೆಂದು ಅರ್ಥ. అధ్యాత్మయోగం అంటే అదేం కాదు, మీలో ఉండేటువంటి ఆత్మస్వరూపమే అధ్యాత్మ అని పేరు. నమ్మొಳಗೆಲ್ಲ ಒಂದಾನೊಂದು ಹೆಚ್ಚಿನ శక్తి ಇರುತ್ತದೆ. మనందరిలో కూడా ఒక ఉన్నతమైన శక్తి ఉంది. ಈಗ ನಾನು ಎಂದು ನಾವು ಹೇಳಿಕೊಳ್ಳುತ್ತಿರುವ ನಮ್ಮ ಸ್ವರೂಪಕ್ಕೂ ಒಳಗಿದ್ದುಕೊಂಡು బలವನ್ನು ಕೊಡುತ್ತಿರುವ శక్తి అది. ఈ నేను అనిపించుకునేదానికి శక్తి ఏదప్ప అంటే నీ స్వరూపమైనటువంటి ఆత్మయే దానికి శక్తి. కానీ అది స్వతంత్రంగా ఈ నేను స్వతంత్రం కాదు. ఎందుకంటే ఇది ఒక అవస్థలో వస్తుంది, ఒక అవస్థలో పోతుంది. అవునా కదా? ఇదే నేనైతే వెలగులో నేననేవాడు స్వప్నంలో ఇంకో నేనుగా కనపడతాడు కదా. మరి ఎట్లా ఇదే సత్యం అవుతుంది అనుకుంటారు మీరు? దేహం కానీ నేను కానీ ఎట్లా సత్యం అనుకుంటారు? ఈ అనుభవాలు రెండు నీకే ఉంటాయి కదా. ఆడ నేను అంటాడావు, ఈడ నేను అంటాడావు. మరి యా నేను నువ్వు? నిద్రలో రెండు లేకుండా పోయినాయి కదా. మరి ఇప్పుడేం కథ వీళ్ళ కథ? అయితే ఈ నేను ఆ నేను ఈ రెండు లేనటువంటిది చెప్పేటువంటి నీవు ఎక్కడ పోయినావు? నీవు ఉండవు కదా. అది ఆత్మస్వరూప శక్తి నుంచి నేను నేను అని చెప్పేసి అంటున్నాం కదా అని చెప్పేసి. అవును, ఉపాధికరంగా ఇప్పుడు మేము లౌడ్ స్పీకర్ల నుంచి పాటలు వింటాం అంటాడావు కదా. నిజమైన దాన్ని విడిచిపెట్టి నువ్వు వేరే దానికి దాన్ని అంటించినావు కానీ నేను అదేదే మరి ఇప్పుడు నేను అనుకుంటే నీ స్వరూపమైన నీ శక్తి కాదు అది. అది ఆత్మ ప్రేరణ నుంచినే నేను. ఆత్మ ప్రేరణ అంటే కూడా మళ్ళీ పట్టి వీళ్ళు అదే అంటారు కదా, ఆత్మ ప్రేరేపించింది కాబట్టి మేమేం చేసినామంటారు. అది ఆయన అంటున్నాడు కదా, ఆత్మశక్తి నుంచినే నేను. ఆత్మశక్తి నేననే దానికి ఆత్మశక్తియే ప్రేరణ అనే అంతే. అంటే అదే నూనె. ఇప్పుడు ఆ కుండ నేనే అంటాను అనుకోండి, కుండ స్వతంత్రమా? మరి ఏం స్వతంత్రము? మన్ను స్వతంత్రం. మన్ను నుంచి కుండ తయారైంది అన్నామనుకోండి, ఇప్పుడు మన్నుతో ఉందా లేదా కుండ తయారైందే? మరి ఇప్పుడు నేననేది కూడా నేను శక్తి అంటే ఏమిటిది? నేనే ఆధారం కానీ ఈ నేను కాదని అర్థమవుతుందా లేదా? కుండ స్వతంత్రం కాదు కదా. నేనుకు అందిస్తున్నారు కానీ ఆ ఇక్కడి నుంచి ఆ శక్తి నుంచి మనం నేను అంటున్నాము అనే దానికి మనము ఆ మన్నుకు పోవడం లేదు. దానికి గుర్తించే శక్తి లేదనే కదా చెప్తాండే ఇంతవరకు. ఏం చెప్పినా మీరు దేహాన్ని పట్టుకుంటున్నారు కానీ అది కాదు దానికి సంబంధించింది. ఈ నేనే నేను అనాలా అని. ఎప్పుడైనా మీరు నేను అనాల్సి వస్తే మీ స్వరూపాన్నే నేను అనాలి కానీ ఇప్పుడు మీకు తోచేదాన్ని నేను అనకూడదు. ಈಗ ನಾನು ಎಂದು ನಾವು ಕೇಳ್ಕೊಡ್ತೇವ. ఇప్పుడు మనం కుండ అంటాము. కుండకేం ఆధారము? మన్న ఆధారం అనేది. అట్లా నేను అనేదానికి ఆధారం ఏమో అంటే నీ స్వరూపము. అట్లా
ಈಗ ನಾನು ಎಂದು ನಾವು ಹೇಳ್ಕೊಳ್ಳುತ್ತಿರೋ ನಮ್ಮ ಸ್ವರೂಪಕ್ಕೆ ಒಳಗಿದ್ದುಕೊಂಡು ಬಲವನ್ನು ಕೊಡುತ್ತಿರುವ ಶಕ್ತಿ ಅದು. ఈ ಹೊರಗಿನ ನಾನು నిజವಾಗಿ ನಮ್ಮ స్వరూపవల్ల. ఇప్పుడు మన తెలివికి ఏం గోచరమైందో అది మన నిజ స్వరూపం కాదు. ಇದರ ತಿರುಳಾಗಿರುವ దీని సారమైనటువంటి ఆ ಒಳಗಿನ శక్తియే నిజವಾಗಿ ನಮ್ಮ స్వరూపವು. ఎట్లా మీరు కుండ అంటారు, కుండ స్వతంత్రం కాదు, మన్ను స్వతంత్రం. అట్లా ఇప్పుడు నేను అంటాను చూడు, ఈ నేను స్వతంత్రం కాదు, దీని సారమైనటువంటి నీ స్వరూపం సత్యము. ఆ స్వరూపం అనే పరమాత్మను ఎన్నువరు. దాన్నే పరమాత్మ, బ్రహ్మ, చైతన్యం అని పిలుస్తారు. ನಮ್ಮಲ್ಲಿ ಒಬ್ಬೊಬ್ಬರಲ್ಲಿ ಒಂದೊಂದು ನಾನು ಇರುವುದು. ಇದನ್ನು ಪುರುಷ ಎನ್ನುವುದಾದರೆ పరమాత్మనನ್ನು పురుషోత్తమని ఎన్నಬಹುದು. ఇప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆత్మ ఉంది. ఇప్పుడు మీరే చెప్తాడారు కదా, ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఆత్మ ఉందంటే దానికి చెప్తాడు శాస్త్రం. ఏం చెప్తాడంటే పురుషుడు అంటే పురాలలో ఉండేవాడిని పురుషుడు అంటారు. స్త్రీలు పురుషులు అని కాదు ఇక్కడ. ఇది అర్థమైన పురము, ఈ దేహం అనేది ఒక పురము. దీంట్లో ఉండే వాళ్ళందరినీ పురుషులు అంటారు. అయితే పరమాత్మని ఇట్లా దేహాల్లో ఉండేవాడని చెప్పలేదు. ఈ పురుషులందరికీ ఏదైతే మూలం ఉందో దాన్ని పురుషోత్తముడు అంటారు. ఈ పురుషులందరూ కూడా ఉండేవాళ్ళు కాదు వీళ్ళంతా. మరి ఎవరు ఉండేదంటే పురుషోత్తముడే సత్యంగా ఉంటాడు. అందుకే మనం జీవులు అంటున్నాం చూడండి. ఈ జీవుడు అనేది కూడా ప్రాణాన్ని ఆధారం చేసుకున్నప్పుడు ఈ ఆత్మకే జీవుడు అంటారు. ప్రాణధారణ ఉపయోగించుకొని జీవుడు అంటారు. అందుకే కదా ప్రాణం పోతానే జీవుడు పోయినాడప్ప అని అంటుంటారు వీళ్ళు. ఇంతవరకు ఏమనుకోండి, వీళ్ళు ప్రాణాన్ని ఆధారం చేసుకున్నాను జీవుడు అని అంటారు. అయితే ఆ జీవుడు పోయినాడంటే వాడు లేకుండా పోతాడా, ఉంటాడా? ఉంటేనే పోతాడు. మరి వాడు పోయినాడంటే అంటే ఈ పురాన్ని విడిచిపెట్టిపోయినాడు అని. వాడికి ఇష్టమైన పురం ఇంకోటి చూసుకున్నాడు. ఈ ఊరు అనుకున్నాడు, ఇంకో ఊరికి పోయినాడు. ఈ దేహంలో ఏదో అనిపించాల్సిందో అనిపించినాడు. ఇంకో అనిపించేది ఉంటుంది కదా, ఆ దేహాన్ని పోతాంటాడు వాడు. వాడు ఎప్పుడు లేకుండా పోతాడు? ఎప్పుడు వ్యవహార దృష్టితో కూడా జీవుని తీసేసే శాత కాదు. ఎందుకంటే ఉపాధికృతంగా ఆత్మనే మనం జీవుడు అంటామే కానీ నిజంగా జీవుడు అనేవాడు స్వతంత్రంగా లేడు. వాడు స్వతంత్రంగా లేడు. ఉంటే చెప్పండి చూస్తాం. ఇప్పుడు శరీరాత్మ, దేహాత్మ, జీవాత్మ, పరమాత్మ అని పేర్లు ఉన్నాయి కదా. ఎందుకంటే పెట్టినారంటే ఒక్కొక్క దానికి ఉనికిని చూపించినప్పుడు ఆత్మ తగిలిస్తా అంటారు అంతే. ఇప్పుడు ప్రాణాన్ని నాశనం చేసుకున్నది కాబట్టి ఆత్మ జీవాత్మ అంటారు అని అంతే. ఆయనకేం అదేం ఆధారం కాదు. మన దృష్టిలో ఉంది. దేహాన్ని ఆశ్రయించుకొని ఉన్నాడు కాబట్టి దేహంలో ఉండేవని ఎత్తలాడండి అని చెప్తుంటారు. కానీ నిజంగా దేహంలో కాదు ఉండేది, దేహమే పరమాత్మలో ఉంది. దేహమే పరమాత్మ ఉంది. ఇప్పుడు ఈ మంటపంలో దేవాలయంలోని ఆకాశము అంటాం అనుకోండి. ఈ దేవాలయంలోని ఆకాశం మహాకాశం నుంచి సపరేట్గా ఉందే. ఆకాశంలో దేవాలయము, దేవాలయంలో ఆకాశము అన్నప్పుడు మీరు పిలిచేటువంటి ఈ శరీరము కానీ ఈ శరీరంలో ఉండే ఆత్మ కానీ పరమాత్మ నుంచి వేరు కాలే. మనము ఉపాధికృతంగా వేరు చేసుకుంటామే కానీ నిజంగా వేరు చేసేకి లేదు. ఆకాశాన్ని భాగాలు చేయండి చూస్తాం ఎట్లా చేస్తారు. ఆకాశాన్ని భాగాలు చేసేకి వస్తుందే? పోనీ గాలిని భాగాలు చేసేకి వస్తుందే? ఏదాన్ని చేసేకి రాదు. అయితే ఆ పాత్రలో లేకపోతే ఏవైనా నీళ్ళను కూడా అంతే. ఓ పాత్రలో పెడితే కుండలో నీళ్ళు, కడుగులో నీళ్ళు, చెంబులో నీళ్ళు అంటుంటారు. నీళ్లు దేనికి సంబంధించినవి? కుండకు సంబంధించినవే, కడుగుకు సంబంధించినవే. నీళ్ళు స్వతంత్రము. మీరు చెప్పేది కుండలో నీళ్ళు అని కుండకు మాత్రమే ప్రత్యేకంగా. ఎందుకు? ఆ ఉపాధిని ఆశ్రయించిన. అట్లా మన యొక్క స్వరూపము కూడా అంతా ఉంది. ఏ ఉపాధిలో ఉంటే బ్రహ్మదేవంలో ఉంటే ఆ ఉపాధి, చీమలో ఉంటే ఆ ఉపాధి, ఆత్మేమో అంతటా కామన్. పరిచ్ఛిన్నమేం లేదు. ఉపాధికృతంగా పరిచ్ఛిన్నంగా కనపడుతుంది అంతే. ఉపాధుల తారతమ్యమే కానీ ఇక్కడ. అందుకే నిన్న చెప్పినాం కదా, ఉపాధులు వేరువేరే కావచ్చు. ఉపాధులు వేరువేరే అయినంత అంత మాత్రం చేత వాటిలో వైషమ్యం ఎందుకు రావాలా? ఇప్పుడు ఆయన ఉపాధి, నా ఉపాధి, మీ అన్ని వేరువేరే ఉపాధులు. మనకి రాగద్వేషాలు పుట్టిండేది ఎప్పుడు? అది వేరే, ఇది వేరే, ఇది వేరే, ఇది వేరే అన్నప్పుడే కదా రాగద్వేషాలు వచ్చిండేది. అయితే దీనికి మూలమైనటువంటి ఆత్మ వేరేనా? ఆ స్వరూపం వేరేనా? వేరు కాదు కదా. ఎట్లయితే నేను అనే వానిలోనే
జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ, చతుష్టయం అన్నీ కూడుకొని ఉన్నాయి. అయితే ఒకటొక పని చేస్తాయి ఇవి. అందరిలో ఎవరిలోనూ లేదు. అందరిలోనేంటికి అందరిలో ఉండింటికి వేదాంతం చెప్పే పని ఉండి ఎవరిలో లేదు. ఆత్మనే భావన వచ్చింటే ఇంకా వేదాంతం లేదు, ప్రపంచమే లేదు. ఎప్పుడు ఆ భావన ఉందంటే ప్రపంచమే లేదబ్బా. మరి దానికే మరి అందుకే వేరు వేరే భావన ఉందని నువ్వు అనుకున్నావు. కానీ ఆ వేరు వేరు భావనలు వచ్చేదానికి ఉపాధులు ప్రధానమే, కానీ ఉపాధులకు మూలమైనది ప్రధానం కాదు. ఉంది కనుకోవాలా. ఇప్పుడు కుండ, ముంత, మూగిట అన్నప్పుడు ఉపాధులు వేరువేరుగానే కనబడతాయి, నామరూపాలు. వాటి పనులు కూడా వేరువేరే కనబడతాయి. అయితే అవన్నీ మట్టినేనా కాదా? మట్టి అందు ఏమైనా భేదాలు కనపడతాయా? కుండలో మన్ను, ముంతలో మన్ను ఏమైనా వేరువేరు కనపడుతుందే? ద్వేషం మట్టికి ఉందే? మరి ఉపాధులను చూసినటువంటి వాడు పెట్టుకుంటాడు. అంటే ఉపాధి నేను అనుకున్నప్పుడు ఆ చూస్తుంది, ముందు చూస్తుంది, ఈ కుండ బాగా పెద్దగా ఉన్నట్లుండి అదే అట్లా అనుకుంటుంది అనమాట. అంతే. ఇవి ఉపాధికృతంగా ఏర్పడినటివే కానీ ఆత్మస్వరూపంగా ఏర్పడినట్టు కాదు ఇవన్నీ. అందుకే ఆ ధర్మాలు, యాదాని ధర్మాలు అన్ని మనం ఏం చేసినాము అంటే ఆత్మధర్మాలు అనాత్మ ధర్మాలే కలిపేసినాము, అనాత్మ ధర్మాలు ఆత్మలే కలిపినాము. కలిసి అవేమో మళ్ళీ మనం కల్పించుకుంటాం. అట్లా ఇప్పుడు ఎట్లయితే తాడులో పాము లేకుండా పాము ఉందని కల్పించినామా లేదా? లేని పాము తాడులో కల్పించినారు కదా. అట్లా ఈ లేని దాన్ని కూడా ఉన్న దాంట్లో కల్పించడానికి తయారవుతాం మనం. దాన్నే సృష్టి అనేది. కల్పననే సృష్టి అనేది, కానీ సృష్టి నిజంగా లేదు. కల్పనే సృష్టికి కారణం. తప్పు తెలివే సృష్టికి కారణం. ఏ కర్మలు చేసేసిన పని లేదు. చనిపోయినప్పుడు ఆత్మ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందండి. నీకు చెప్పాల్సింది అదే. నువ్వు దేహం ఆత్మలో ఉంది అనుకుంటావు కాబట్టి ప్రాణాన్ని ఆధారం చేసుకున్నాడు జీవుడు. ప్రాణం పోయింది, జీవుడు ఇది ఆత్మ పోలే. ఆత్మ ఆడికి పోయి స్థలం ఉంటే కదా దానికి, అది కూటస్థము. అది లేని స్థలం ఉంటే ఇప్పుడు మనకి ఈడున్నాం కాబట్టి ఆడలేము కాబట్టి ఆడికి పోతాము. అంతటా మనమే నిండుకుంటే ఆడికి పోతారు మీరు. ఇప్పుడు ఆకాశం ఆడిపోతుంది చెప్పండి చూస్తాము. ఆకాశం ఆడలేదు. అందుకే సామాన్యంగా అర్థమయ్యేదానికి పరమాత్మ స్వరం ఆకాశాన్నే చెప్తారు ఎక్కువగా. సర్వవ్యాపకము. అర్థమైనా? అన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆత్మలోనే అన్నీ ఉన్నాయని చెప్పేదంటే అర్థం కాదు. ఇప్పుడు ఆకాశంలోనే ఏమేమి ఉన్నాయి? భూమి, నీళ్ళు. మరి ఆకాశంలో నీళ్ళు ఉంటే కారలు కదా, ఎట్లా కారలేదు? వీళ్ళు అడిగేది ఈ ప్రభావం. అంతే, దానికి శాస్త్రమే చెప్పింది కదా. ఇప్పుడు గోళాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయా లేదా? అవే అన్ని సన్నసన్నవే అవన్నీ. ఏమన్నా ఈ భూలోకానికంటే అన్ని పెద్దవే. ఇదే భూమి అన్నిటికంటే సన్నదేమో. కాబట్టి ఈ విధంగా వ్యాపకత్వాన్ని తీసుకోవాలి, కానీ దానికి లోను అన్నప్పుడు లోనికి పోయేది రాకూడదు. దేహంలో ఒక ఆత్మ ఉందన్నాడు. ఉపాధికృతంగా ఆ మాట మాట్లాడతారు. ఆ ఉపాధిలో బంగారు ఉంది అంటారు. బంగారులో ఉపాధి ఉంది, కానీ ఉపాధిలో బంగారు లేదు. ఉపాధి స్వతంత్రం ఉండింటే ఉంటా ఉండే. బంగారు ఆధారంతో అది పిలువబడుతుంది. బంగారం ఎక్కువనికి లేకపోతే అట్లా ఇక్కడ కూడా ఆ ఉపాధి ఉన్నాయనేదాన్ని కూడా ఆత్మ ఉనికితోనే ఇవన్నీ ఉన్నాయి, కానీ స్వతంత్రంగా లేవు అనేది మనకి జ్ఞానం అయితే అప్పుడు మన స్వరూపం వైపు దృష్టి మరల్చేకి వీలవుతుంది. ఇదన్ను పురుష ఎన్నవుదాదరే. మీరు అట్లా పురుషుడు అని దీన్ని పిలిచేది అట్లుంటే మరేమి పరమాత్మను పురుషోత్తమ ఎన్నబహదు. పురుషోత్తముడు లిమిటెడ్ ఇది మీరంతా. అయితే పురుషోత్తముడు ಅಟ್ಲ ಲಿಮಿಟೆಡ್ ಕಾದು. ಅದರಿಂದ ಅಧ್ಯಾತ್ಮ ಯೋಗವೆಂದರೂ ಒಂದೇ, ಪುರುಷೋತ್ತಮ ಯೋಗವೆಂದರೂ ಒಂದೇ. అంటే పరమాత్మను పురుషోత్తముడు కాబట్టి దాన్ని గుర్తించేది యోగము అంటే కలుసుకునేది. పురుషోత్తమ యోగం ಹೇಗೆ దొరకవదు? ಈ ಪುರುಷೋತ್ತಮ ಯೋಗ అంటే ಪರಮಾತ್ಮ ಸ್ವರೂಪ ಎట్లా దొరుకుతుంది? ఈ ప్రశ్నಗೆ ದೊಡ್ಡವರು ಕೊಟ್ಟಿರೋ ಉತ್ತರವನ್ನು ಕೇಳಿದರೆ చూడండి వాళ్ళు ఎట్లా చెప్తారు. బాగా నేను చెప్తాననే పదమే రాదు వీళ్ళకి. మహాత్ములు, బల్లవరు, దొడ్డవరు అని ఇట్లే చెప్పుకుంటూ వస్తుంటారు ఎప్పుడే కానీ. అందుకే ఎప్పుడే చెప్పినా కూడా నేను చెప్తానని అనుకుంటుంట. మనం మహాత్ములు చెప్పినట్లు మేము చెప్తాడామని అలా నేనే చెప్తాడని చెప్తాడు చూడండి.
సిక్కుండేది వీళ్ళంతా. దానికి అది కూడా అంటారు, నీ పేరు ఏమైనా అడిగితే ఏం చెప్తావు నువ్వు అంటావు. అట్లా అనకూడదు. అందరూ నన్ను దేవరాజని పిలుస్తా అంటారు వల్ల. అది ఎట్లా అంటే ఉండేది అట్లా. అందరూ పిలుస్తా అంటే నువ్వు దేవరాజా లేకపోతే నువ్వే దేవరాజా? పోనీ అట్లా చెప్పు. ఎవరు పెట్టిండేది? మరి అయిపోయి కదా, నీదేం కాదు స్వతంత్రం అది. మరి వాళ్ళు చెప్తారు కాబట్టి పిలుస్తాడని చెప్పారు జనం కూడా. దీంట్లో ఏముంది తప్పు? మరి జనాలు అలవాటు పడినారు, అదే అట్లా చెప్పేది అనమాట. అంతే. ఇది ఈ భావం మనకు వచ్చినప్పుడు ఈ నేననే అహంకారం పోతుంది దీంట్లో. అర్థమైనా? ఇంకేం కాదు, వేరే దీంట్లో అర్థమేం కాదు. ఆ నేననే అహంకారాన్ని చూపించుకోకుండా పోయేదానికి అట్లా. అది ఎందుకంటే యాజ్ఞవల్క్యుడు ఆయన ప్రశ్నలు వేసేకి వచ్చింటారు చూడండి, వాళ్ళు అడుగుతారు. అప్పుడు చెప్తాడు ఆయన, ఇదే మాటే చెప్తాడు. అట్లా నువ్వెవరు అంటే నేను యాజ్ఞవల్క్యుడు అంటే పట్టుకుంటుంది గారికి. ఆమె ఎక్కడ తిరిగి నేను అనిపించాలని ఆయన ప్రయత్నం చేస్తాను దీన్ని. ఈయన దానికి అనుకున్నాడు, నేననేది వాడుకోకుండా వాడతాడు. అప్పుడు ఆమె శబాష్, ఇంకా మీరు ఎవరు ఇతను ప్రశ్న వేయద్దండి, నేను బ్రహ్మాండంగా ప్రశ్నలు వేసినాను, సాధ్యం కాలేదు, మీరెవరు ఆయన జోలికి పోవద్దండి అని కూడా చెప్తుంది బాగా. అట్లా ఎందుకంటే ఏది ఉంది నేను అంటే అహంకారం ఉందని పట్టుకోవాలని ఆమె. ఈయన ఎంతసేపు ఉంటే నేను అనేది మాత్రం రానిడు. అట్లా వాళ్ళ సంవాదం అట్లా జరుగుతుందన్నమాట. కాబట్టి మనం కూడా వ్యవహారంలో ఈ నేను అనేదాన్ని పోగొట్టుకోవాలంటే ఇట్లా భావన మనలో కూడా ఉండాలా అని. ఏం తప్పేముండదు. నువ్వెవరప్ప అంటే నన్ను అందరూ ఇట్లా పిలుస్తారప్ప అంటే ఏం నొప్పి? నేను పేరు చెప్పినావంటే అందరూ పిలుస్తాడని ఒకటి అవుతుంది అది. ಈ ಪ್ರಶ್ನೆಗೆ ದೊಡ್ಡವರು ಕೊಟ್ಟಿರುವ ಉತ್ತರವನ್ನು ಕೇಳಿದರೆ ನಿಮಗೆ ಆಶ್ಚರ್ಯವಾಗಬಹುದು. ಮಹಾತ್ಮರು చెప్పిన దానికి ఆశ్చర్యం కావచ్చు. ఈ ಯೋಗವು ಯಾವುದಾದರೂ ప్రయత్నವನ್ನು ಮಾಡಿ సంపాదించుಕೊಳ್ಳುವುದರಿಂದ దొరకವುದು ಇಲ್ಲ. చూడండి, ఇప్పుడు ఈ మాట చెప్తాను ఎవరికైనా ఒప్పుకుంటారా? పురుషోత్తమ యోగం ఎట్లా వస్తుందంటే ప్రయత్నంతో దొరికేది కాదు అన్నట్లయితే ఏమవుతుంది సామాన్యులకి? దాని జోలి అలా నేను లేపాటాము. అవునా కదా? మన బుద్ధి అట్లుంది. ఎందుకంటే మనస్సు ఏదైనా కావాలంటే మనం ప్రయత్నం చేస్తే కదా దొరికేది అనేది ఉంది మనది. ఇది దీనికి సంబంధం. ఎందుకంటే ఇది లేని దానికి ప్రయత్నం చేస్తాంటే కానీ ఉన్నదానికోసం ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనసు ఎంచేపు ఉన్నా కూడా లేని దానికోసమే ఆలోచన చేస్తాందే, ఉన్ని దానికోసం ఆలోచన చేస్తాందే? అది చెప్పండి. ఉన్ని దానికి ఆలోచన చేస్తే మనసు పక్కకు పోయే పని లేదు. ఇప్పుడు మన దగ్గర దుడ్లు ఉంటాయి కదా, దుడ్లు ఉన్నాయి కాబట్టి ఇంకేం ఆలోచన చేసే పని లేదని ఊరినే ఉంటుందేమో. అదే ఇంకా కావాలంటుంది, అప్పుడేం లేదనే కదా నీకు అర్థము. అదే ఎప్పుడు లేని దానికే అంటే ఏది ఉందో దాన్ని ఇడిచిపెడుతుంది. అది ఉండేదాన్ని ఇడిచిపెడుతుంది. కావాలని ఉంటుంది అనుకో. ఇప్పుడు దుడ్లు లేవు, అప్పులు చేసేది ఉండే, అప్పులు తీరిపోయినాయి, నాకు దుడ్లు వచ్చినాయి, ఇంక ఊరినే ఉండాలి కదా. ఉంటే లేదే ఎందుకు మరి అంటే అది ఎంతసేపున్నా దాని బుద్ధి అంతే. అదే దాన్ని అంటారు అడుగుతునే బుద్ధి అంటారు దాన్ని. ఎంతున్నా కూడా కావాలని అడుక్కుంటుండేదే. మరి సరిపోతుందా ఆ విషయము? ఆశ యాదన్న పేరు యాద పెట్టుకుంటేనేంలే కానీ ಈ ಯೋಗವು ಯಾವುದಾದರೂ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡಿ ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳಲು ದೊರಕುವುದಿಲ್ಲ. ಇದುವರೆಗೆ ನಾನು ನನ್ನದು ಎಂದು ನಾವು ಇಟ್ಟುಕೊಂಡಿರುವ ಅಭಿಮಾನದ ವಿಯೋಗದಿಂದ. ఎప్పుడు మీకు దొరుకుతుందప్ప అంటే నేను నాదనేది విడిచిపెట్టే దానివల్ల. మరి ఈ నేను విడిచిపెట్టేకి లేదు అంటున్నారు. అప్పుడు మనం ఆలోచన చేయాలి, ఈ నేను అనేది ఎందుకు కానీ మనల్ని విడిచిపెట్టేకి సాధ కాకుండా ఉంది, ఈ నాదనేదాన్ని మేము ఎందుకు విడిచిపెట్టుకునే సాధ్యం కాలేదు అనేది ఇక్కడే మనం ప్రయత్నం చేయాలి. మిగతావన్నీ యావే విడిచిపెడతామని పొద్దండి. ఏమి సంసారం విడిచిపెడతాము, మేము అది విడిచిపెడతాము, ఇది విడిచిపెడతాము అనొద్దండి. దాంతో ఏం పని ఉండదు. ఇప్పుడు విడిచిపెట్టేకి వీళ్ళు చెప్పినారు కదా, ఈ నేను నాదనేది విడిచిపెట్టేలేదన్నారు. ఏమి నేనంటే ఏమి, నాదంటే ఏమి, ఎందుకు మనకు అర్థం కాకుండా ఉంది అనే దాన్ని ప్రయత్నం చేసి తెలుసుకునే మొదలు పెట్టాల. ಎಂದರೆ ಆ ಅಭಿಮಾನವನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡುವುದರಿಂದ ಅದನ್ನು ದೊರಕಿಸಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ఆ నేను నాది పోతే అయిపోయింది. మనకు అడ్డం ఏముంది? నేను అంటే ఏమి పెట్టుకుంటావు? నువ్వు దేహాన్ని పెట్టుకుంటావు. అట్లా కాకుండా ఆ నేను అని తీసేస్తే
దేహము కాదంటే పరమాత్మే ఉండేది. అనాత్మ కాదంటే ఏముండేది? ఉండేది ఆత్మే. దాన్నే అనాత్మ అని తప్పుగా తెలుసుకుంటారు అంతే. ఆ తప్పుని తీసేయమంటున్నారు ఇక్కడ అంతే. ಪುರುಷೋತ್ತಮನ ಸಂಬಂಧವು ನಮಗೆಲ್ಲರಿಗೂ ಅವ್ಯಕ್ತವಾಗಿ ಇದ್ದುಕೊಂಡೇ ಇದೆ. తెలియదు మనకంతే, ಅವ್ಯಕ್ತಂగా ఉంది అది. ಅದನ್ನು ನಾವು ಹೊರಗಿನ ಸುತ್ತುಗಟ್ಟುಗಳನ್ನೆಲ್ಲ ಒಡೆದು ಹಾಕಿ ವ್ಯಕ್ತಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು ಅಷ್ಟೇ. ఆ అవ్యక్తానికి ఏమేమి ఆటంకాలు ఉన్నాయో, కనపడేదానికి ఆటంకాలు ఏముండాయో దాన్ని కొట్టేసుకోవాలంతే. దాన్ని ఏం పట్టుకోవాల్సిన పని లేదు. దాన్ని పట్టుకునేకి నేననేది అభిమానము. ఆ నేననే దానికి ఆధారము దేహము. ಇವೇ ಓದಾನಿಕೊಟ್ಟನೆ. ಯಾವನಿಗೆ ಪುರುಷೋತ್ತಮ ಯೋಗವು ದೊರಕಿರುವುದೋ ಅವನೇ ಪುರುಷೋತ್ತಮನ ಭಕ್ತನು ಎನಿಸುವನು. అది లభించిన వాడిని పురుషోత్తముని భక్తుడు. అవనికి అశుభవాసన కాటు ఇరువదే ಇಲ್ಲ. ఎప్పుడైతే నీ స్వరూపాన్ని నువ్వు గుర్తించినావో అప్పుడు ఈ కాట లేదు. అంతేకాదు భగవంతుడే సత్యమని నమ్మినోనికి కష్టాలు ఎప్పుడూ లేవు. భగవంతుడే సత్యమని నమ్మినోనికి కష్టాలు ఎప్పుడూ లేవు. మీరు కష్టాలు ఎక్కువ అంటారు అని మీరు అనుకుంటున్నారు. కఠోపనిషత్తు భాగవతంలోనే ఉంది కదా. ప్రహ్లాదునికి వల్ల ఆయన ఎన్ని కష్టాలు పెట్టినాడు. దేవతలకి అయిష్టము అది ఉంది, అది మళ్ళీ నిదానంగా వస్తుంది. అది కూడా కష్టాలు పెట్టినాడు కదా, అంటే కష్టాలు ఈయన పెట్టినట్టుగానే వస్తుంది మీకు. ఆయనకి కష్టం కాదు. ఇప్పుడు పాములు కొరికించింటే అయ్యో నాయన అమ్మ నడచాలి కదా. అయ్యోమని అన్నాడు ఆయప్ప. పోనీ ఏనుగులతో దక్కించినప్పుడు అయ్యో నాయన నడిచినాడా? ఏమన్నా ఒక మాట చెప్పండి. ఎక్కడైనా కానీ అతడు వాళ్ళ ఆయన పెట్టిండే బాధల్లో దుఃఖం లేదా, కష్టం లేదు, కష్టం లేదు అని. కాబట్టి ఎవరికి కష్టమప్ప అంటే దేహం నేనన్నోని కష్టం అంతే. ఒకటే పాయింట్ ఇది. దానికి వేరే ఊరి కష్టాలు తీసేసేకి ఎవరి చేత కాదు. మనం ఆ భగవంతుడా మా కష్టాలు తీర్చుకుంటాడు. భగవంతుడు ఏం తీస్తాడు? తీసేయలేదు. దేహానికి ఉండే కష్టాలు ఆయన తీసేస్తాడు చెప్పండి. దానికి ఉండేది అది రోగాలు పుట్టేది సచ్చేది దానికి లక్షణాలు అవి. దాన్ని పుట్టుకోకుండా సాయకోకుండా ఆయన చేస్తాడు అనుకోండి మీరు. మనస్సు తిరిగాడే పని దాంది. మరి వీటిలన్నిటికీ ఎట్లా చేసేది ఆయన? అవనికి అశుభని కాదు. నక్రోధో నచమాశ్చర్యం నలభో నా శుభామతి. ఎవరికి? ఇది విష్ణు సహస్రనామంలో భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. విష్ణు సహస్రనామంలో ఫలశ్రుతి ఇది. ఆ విష్ణు సహస్రనామం చేస్తే ఏమొస్తుందప్ప అంటే నక్రోధో నచమాశ్చర్యం నలోభో నా అశుభ ఏవి ఉండలేదన్నమాట. భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. అటువంటి భక్తుడు పురుషోత్తముడే. ಭಾವಾರ್ಥ ಯಾವ ಪುಣ್ಯವಂತರ ಪುರುಷೋತ್ತಮನ ಭಕ್ತರಾಗಿರುವರೋ ಅವರಿಗೆ ಸಿಟ್ಟು ಬರುವುದಿಲ್ಲ. కోపం వచ్చేలేదు అన్నారు. ఎందుకు రాదు కోపం అనేది? నేను లేదు, పరిచ్ఛిన్నత కూడా లేదు, అంతా తానే. ఇప్పుడు ఉదాహరణంగా చెప్తేనే కట్లు కొట్టేటప్పుడు గొడ్లు వచ్చి కాళ్ళకు నరికింది అనుకోండి. ఇప్పుడు దేని తప్పు అంటారు మీరు? గొడ్లిదే, లేకపోతే చెయ్యిదే, లేకపోతే కాలుదే? నీ కాలికే తగిలిండేది, ఎవరి కాలు కాదు. వద్దు, అదంతా కష్టపోద్దులేండి. మాట్లాడుతున్నారు, నేలకి కొరుక్కుంటారు. పండ్లకు తప్ప, నేలకి తప్ప, మాట్లాడేది తప్ప. అట్లనే మన వ్యవహారం కూడా ఇంతే. ఇప్పుడు చెప్పే కదా, నాయలక నాదే, పండ్లు నావే, కోరుకున్నాడు నేనే. ఎవరి మీద కోపం చేసుకోవాలి ఇప్పుడు? అట్లనే పరమాత్మ కూడా అందరూ నేనేనే భావం వస్తే ఎవరి మీద ఎవరు కోపం తెచ్చుకోవాలా? ఎవరి మీద ఎవరు కోపం తెచ్చుకోవాలా? అదే చెప్తే కదా, మనం చెప్పినాను, మీకు చెప్పినాను లేదు. రమణ మహర్షిని ఒకటి ప్రశ్న వేసినాడు అనమాట. మీరు స్త్రీని చూసినారా? స్త్రీగా కనపడుతుందా మీకు అన్నాడు ఆయన. అవును, నాకు స్త్రీగానే కనపడుతుంది అంటాడు. అయితే మీకేమి వికారాలు కలగలేదా అంటాడు. వికారాలు ఎందుకు కలుగుతాయి అని అడిగినాడు. ఎందుకు కలగవు అంటే, చూడబడే స్త్రీ అని నువ్వు అంటాడో జ్ఞానం, కన్ను ఏదుందో అది జ్ఞానం, చూసేవాడు జ్ఞానమే.
ఎందుకు దీంట్లో వికారాలు ఏంటి కలుగుతాయి అంత జ్ఞానమైనప్పుడు అని సమాధానం చెప్తాడు ఆయన. చూడండి ఎట్లుండదు మరి, వాళ్ళ అనుభవం ఎట్లుండదు, మన అనుభవం ఎట్లుండదు, ఆయనే చెప్పిండేది ఇది. మనకు భేద దృష్టిలో చూస్తే కరెక్టే, వీళ్ళేమి భేద చూసినట్టు మీకు కనపడుతుందా లేదా, వికారాలు అయితే లేదా వీళ్ళు అడుగుతున్నాడు, ఆయనే చెప్తున్నాడు అభేద దృష్టి. స్త్రీ అనేది వేరుగా లేదు, కన్ను అనేది వేరే లేదు, చూసేవాడు వేరుగా లేడు, అంత పరమాత్మే, అంత జ్ఞాన స్వరూపమే. భేదాలు ఎక్కడి నుంచి వస్తాయి, కోపాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే ఇది వస్తే ఆ భేద దృష్టి. ఇది ఇప్పుడు మనకు భేద దృష్టి ఉంది కదా, దేహం నేననే దాని నుంచి భేద దృష్టి వచ్చింది. దేహం నేను కాదంటే ఇంక భేద దృష్టి ఎట్లా వచ్చి బయలుదేరేకి ఎట్లుంటుంది మనకి? అది కాబట్టి అంతే. సిట్టుబరవల్ల కొట్టెకిచ్చు ఉంటాగోదిల్లా, వాడు బాగుపడినాడు అని ఇట్లా బాధ కూడా లేదు. జిపుణతనవు ఉట్టవదిల్లా, లోభం కూడా ఉండకలేదు. ಕೆಟ್ಟ ಬುದ್ಧಿಯು ಹತ್ತಿರ ಹೋಗಿರುವುದಿಲ್ಲ, చెడు బుద్ధి కూడా దగ్గరికి వచ్చే కూడా లేదు. ఎవరికి? ఎవరైతే ఆ పురుషోత్తమని భావాన్ని పొందేవాళ్ళు. విశ్వశాంతికే అధ్యాత్మ విద్య. కాబట్టి ఈ ప్రపంచం శాంతిగా ఉండాలంటే వేదాంతం వస్తే తప్ప ఎవరెన్ని ప్లాన్లు వేసి ఎవరెవరెన్ని సబ్సిడీలు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా శాంతి అనేది దొరకట్లేదు. ఎందుకంటే ఉదాహరణంగా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మొన్న పెట్టినారు, అది ఈ క్షామం వచ్చిందనే దానికోసము అది ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏదో పెట్టినారు, అవునా? సరే, గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు, మేము అందరికీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినామన్నారు. ఇప్పుడు మా ఇంట్లోనే మేము 4 అన్నదమ్ములు ఉన్నాము, 4కి 4 భాగాలు భూమి పెట్టుకున్నాము, 3కి వచ్చింది, 1కి రాలే, ఒకే చేనులోనే. మరి ఇప్పుడు ఏం చేసినట్లా వీళ్ళు చేసిండేది? వాడికి శాంతి ఉంటుందా, సమాధానం ఉంటుందా? ఇంకొకరికి 4 ఎకరాలు ఉండడానికి 9,000 ఇచ్చినారు, అదే 15 ఎకరాలు ఉండడానికి 3,000 ఇచ్చినారు. ఎవరిని అడగాల? ఎవరిని అడిగే సమాధానం లేదు. బ్యాంక్ వాళ్ళు అడిగితే వాళ్ళు అంటారు, రెవెన్యూ వాళ్ళు అంటే మాకేం తెలుసు, అక్కడి నుంచి వచ్చిండే మేము ఇచ్చినామంటారు వీళ్ళు. ఎవరిని పోయి అడగాల? ఎన్ని ప్లాన్లు పెడితే విశ్వశాంతి వస్తుంది? అంతా పరమాత్మ స్వరూపం అనే చెప్తే అప్పుడు ఈ తకరాలన్నీ నిలిచిపోతాయప్ప. అంతేగాని ఎవరో ఏమో మేలు చేస్తారు, వాళ్ళు మేలు పొందితే మేము బాగుపడతామని మనలో కూడా బుద్ధులు ఉన్నాయి. ఈ బుద్ధులు ఇవి మనం విడిచిపెట్టాలి. ఎవడూ మనల్ని బాగు చేసేకి లేదు, చెడిపోయేకి లేదు. నీ కర్మయే నిన్ను బాగు చేస్తుంది, నీ కర్మయే నిన్ను మేలు చేస్తుంది. కర్మమున పుట్టు జంతువు, కర్మములు మేలు చేయు, కర్మమును కీడు చేయు, కర్మమే జన్మ సుఖ దుఃఖములకు కారణం. వాళ్ళు ఎవరు వచ్చి సరిచేసేకి మిమ్మల్ని? మనం జన్మ ఎగరలాడుతున్నారు, వాళ్ళు ఇస్తే మేము బాగా సంతోషంగా ఉంటాము. ఎట్టిస్తారా వాళ్ళు? అట్లా విశ్వశాంతియే కావాలప్ప అంటే అధ్యాత్మ విద్య. అందుకే ఎప్పుడైనా మన పరిపాలకులు అధ్యాత్మ విద్య నేర్చుకున్న వాళ్ళు అయితే, రాజులైతే అప్పుడు దేశం సుభిక్షము. అందుకే జనక మహారాజు కాలంలో విదేహ నగరం అని వచ్చిందనమాట. ఆ విదేహ నగరము పాలించేవాడని అక్కడ ఉండే వాళ్ళందరికీ దేహం ఏం కాదనే బుద్ధి ఉందంట. ఎందుకు? రాజు అట్లా, వాడు ప్రజలు అట్లుండారు కాబట్టి రాజు ఎట్లా ప్రజలు అట్లా అని. అందుకే మనం పరిపాలించే వాళ్ళకి మొదటి వేదాంతం ఉండాల. అక్కడ ఉన్నప్పుడు ఆ తత్వం ఉంటుంది కాబట్టి ఆ తత్వాన్ని ఆచరణలో పెట్టడానికి సరిపోతుంది. అదే లేకుండా పోయినప్పుడు వాళ్ళ బుద్ధులే దుర్బుద్ధులైనప్పుడు జనానికి కూడా అన్నవే పుడుతుంటాయి. అదే ಭೂಲೋಕದಲ್ಲಿ ಒಂದೊಂದು ದೇಶದಲ್ಲಿಯೂ ಪ್ರಜೆಗಳು ಬೇರೆ ಬೇರೆ ಜನಾಂಗಗಳು ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ತಮಗಿಂತ ಹೇರರೆಂದು ಭಾವಿಸಿಕೊಂಡು ఈ భూలోకంలో ఉండే వాళ్ళందరూ ఒక్కో దేశం, హిందూ దేశస్తులే వేరే, ఆసియా వాళ్ళే వేరే, రష్యా వాళ్ళే వేరే, ఇట్లని ఒకరికొరు అనుకొని ಸಂಶಯಗ್ರಸ್ತರಾಗಿ ರಾಗದ್ವೇಷಾದಿಗಳಿಂದ ತರ್ಕಸಿದ್ದ ಫಲವಾಗಿ ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಅಶಾಂತಿಯೂ ಹಬ್ಬುತ್ತದೆ. ప్రపంచమంతా ఇప్పుడు అశాంతి ఉంది. మన ఇండ్లు మనమే అని కాదు, మొత్తం ప్రపంచమంతా కూడా అశాంతితోనే కూడుకొని ఉంది. ఎందుకు? అందరికీ ఇదే బుద్ధి ఉంది. అశాంతి మనకు కోరుకుందని అర్థండి, దేహం నేననే వాళ్ళందరికీ ఉంటుంది ఇది. మరి ప్రజలందరూ దేహం నేను అనుకునే కదా అన్ని దేశాలలో ఉండేవాళ్ళు. అందువల్ల అశాంతి అంతటా ఉండే ఉంటుంది. ಇವಕ್ಕೆಲ್ಲ ಕಾಮ, ಕ್ರೋಧ, ಲೋಭ ಎಂಬ 3 ನರಕದ್ವಾರಗಳೇ ಕಾರಣವೆಂದು ಅವುಗಳನ್ನು ಬಿಟ್ಟು ದಯೆ, ದಮ, ದಾನ ಎಂಬ ಸಾಧನಗಳನ್ನು ಅಳವಡಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಅಧ್ಯಾತ್ಮ ಶಾಸ್ತ್ರದ ಸ್ಮೃತಿಗಳು ಸಾರುತ್ತವೆ. ఈ దయ, దమ, దానము అనేటివి ఇవన్నీ కూడా ఇవేం పెద్దవని కాదు. ఇవి ఎందుకు గాను అనేదానికి
ఎప్పుడైతే మనకు సర్వాత్మభావం ఉందంటే ఈ 3 రెడీగా ఉంటాయి, ఇవేం కొత్తగా కాదు, క్వశ్చన్ లేదు. అయితే ఇప్పుడు మనం లేవు కాబట్టి చూడండి, మీరు దాన్ని తెచ్చుకోవాలా, మీరు ఇతర జీవుల మీద అంతటి మీద భూతదయ ఉండాలా అనేది ఒకటి, దమ్ము అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలా అనేది ఒకటి, దానం అంటే ఇతరులకు సాయం చేయాలా అనేది ఒకటి. ఆ దానంలో ఏమొస్తుంది, నాది కాదు అనే స్వార్థ బుద్ధి తొలగిపోతూ ఉంటుంది. ఇట్లా ఒక్కో దాంట్లో ఒక లక్షణం ఉంటుంది కాబట్టి ఇవి ఉంటే ಅಶಾಂತಿ ఉండేకి లేదు. ಅವುಗಳನ್ನು ಬಿಟ್ಟು ದಯೆ ದಮ ದಾನ ಎಂಬ ಸಾಧನೆಗಳನ್ನು ಅಳವಡಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಅಧ್ಯಾತ್ಮ ಶಾಸ್ತ್ರಗಳ ಶ್ರುತಿ ಸ್ಮೃತಿಗಳು ಸಾರುತ್ತಿವೆ. వేదాలు చెప్తాయి, ఉపనిషత్తులు చెప్తాయి, భగవద్గీత చెప్తాయి, మిగతా ధర్మశాస్త్రాలు అన్నీ చెప్తాయి. ఇవి ಸರ್ವಭೂತಗಳ ಹೃದಯಲ್ಲೇ ಒಬ್ಬನೇ ಈಶ್ವರನ ಆತ್ಮರೂಪದಿಂದ ಇದ್ದುಕೊಂಡಿರ್ತಾನೆಂಬ ಅಮೋಘ ತತ್ವವನ್ನು ಅನುಭವಕ್ಕೆ ತಂದುಕೊಳ್ಳುವ ಮಾರ್ಗವನ್ನು ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿಯೂ భగవద్గీతలయూ ఉపదేశించిదే. అది మెయిన్ పాయింట్. ఇప్పుడు చాలామంది మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ఎందుకు అది అట్లా పెట్టినారు? అది ఎందుకని నేను అడుగుతాండి. అది భగవంతుడు ఆడలేడు, మానవుల్లో నేను ఉండేది. భగవంతుడు అన్ని భూతాల్లోనూ ఉండాలని చెప్తాడు కదా. మనం ಯಾವ భూతాల మీద, మానవుల మీద చూపించట్లేదు, భూతాల మీద కూడా చూపించలేదు, అది వేరే కథ, దానికైతే ఇచ్చిపెట్టండి. అయితే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది, సర్వభూతಗಳ హృదయాలಲ್ಲಿయూ, మానవులని చెప్పలే ఇక్కడ, సమస్త ప్రాణికోటి ఒబ్బనే ఈశ్వరును. హృదయం అంటే, హృదయం అంటే పరమాత్మే అని అర్థం. హృదయం అని పేరు దానికి, నేనే ఆత్మ అనేదానికి హృదయం అనేది. ఆత్మరూపదేది ఎందుಕೊಂಡಿರ್ತಾನೆಂಬ అమోఘ తత్వము, ఇది సామాన్యమైన తత్వం కాదు. అనుభవಕ್ಕೆ ತಂದುಕೊಳ್ಳುವ మార్గವನ್ನು ఎట్లా మీరు తెచ్చుకోవాలా అనుభవానికి అనే మార్గాన్ని ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿಯೂ ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿಯೂ ಉಪದೇಶಿಸಿದೆ. ಆಧ್ಯಾತ್ಮ ವಿದ್ಯೆಯನ್ನು ಪರೋಪದೇಶಕ್ಕೆ ಉಪಯೋಗಿಸುವ ಪಾಂಡಿತ್ಯದಿಂದ ಸಂಪಾದಿಸುವುದು ಎಂದಿಗೂ ಆಗದು. ఇతరుల ఉపదేశం ద్వారా మన స్వరూపాన్ని పొందుతామనేది ఎప్పటికీ సాధ్యం కాదు. అది ఒక మార్గం మాత్రమే. అర్థమైనా? ఇప్పుడు రోడ్డు ఎమ్మటికి పోతా అంటే ఇక్కడికి అనంతపురం 60 కిలోమీటర్లు ఉందని ఒక బోర్డు ఉంటుంది. అంత మాత్రం మనం అనంతపురం చేరుతామా? అది మార్గదర్శకము. ఇట్లా పోతే 60 కిలోమీటర్. అట్లా ఈ గురువు కానీ శాస్త్రం కానీ మార్గదర్శకులే కానీ వాళ్ళ ఆత్మతత్వాన్ని తెచ్చిచ్చేవాళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకోండి. ಅಧ್ಯಾತ್ಮ ವಿದ್ಯೆಯನ್ನು ಪರೋಪದೇಶಕ್ಕೆ ಉಪಯೋಗಿಸುವ ಪಾಂಡಿತ್ಯದಿಂದ సంపాదించువ ఎందుకు ఆగదు. అట్లా సంపాదించుకుంటామంటే కూడా ఎవరికి సాధ్యం కాదు, చెప్పే వాళ్ళకు కూడా సాధ్యం కాదు, వినే వాళ్ళకు కూడా. ఎందుకంటే స్వరూపాన్ని ఇతరులు ఇచ్చేది కాదు, వాళ్ళు తీసుకునేది కాదు, సిద్ధంగా ఉంటారు. ఆ సిద్ధంగా ఉండదని వీళ్ళకి ఇచ్చే వీళ్ళకేం ఎగుతుంది, తీసుకుంటే నీకు కూడా అర్హత లేదు, అది నువ్వయ్యే ఉండవు. ఎందుకు తీసుకుంటారు? ఉండదు. మరి ఏం చేయాల? అమానిత్వమే ముంతాದ జ్ఞాన సాధకలను అలవర్చుకోవడందలే. అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి అని 13వ ಅಧ್ಯಾಯంలో చెప్పినారు కదా, వాటిని. ಆ ವಿದ್ಯೆಯು ಅನುಭವಕ್ಕೆ ಬರುತ್ತದೆಂದು ಅನುಭವಗಳಾದ ಋಷಿಗಳು ಆಚಾರ್ಯಗಳು ಏಕಕಂಠವಾಗಿ ಉಪದೇಶಿಸುತ್ತಾರೆ. వాళ్ళంతా ఆ లక్షణాలన్నీ చూసుకొని ఆ లక్షణాలను ఉపయోగించినారు కాబట్టి తత్వాన్ని తెలుసుకోగలిగినారు. దాన్నే మనకు కూడా చెప్తాండారు. ಅಧ್ಯಾತ್ಮ ಸಾಧನದ ಎಲ್ಲ ಹಂತಗಳಲ್ಲಿಯೂ ಭಗವದ್ಭಕ್ತಿಯೇ ಕಾರ್ಯಕಾರಿ ಎಂಬುದನ್ನು ಗೀತಾಚಾರ್ಯನಾದ ಶ್ರೀಕೃಷ್ಣ ಭಗವಂತನು ಮತ್ತೆ ಮತ್ತೆ ఉపదేశిస్తానే. అంతటికి కూడా ఆ భగవంతుడే సత్యము అనే భక్తి ఉంటేనే ప్రతి ఒక్కటి కూడా కర్మయోగం కావచ్చు, ఉపాసన కావచ్చు, జ్ఞానకాండ కావచ్చు, ఏదైనా సరే అది దాన్ని కలుపుకొనే పోతాండాలి. ఇవన్నీ అవి కలుపుకోకుండా అందుకు మేము స్వతంత్రంగా దీన్నంటే కుదిరట్లేదు అని ಭಗವದ್ಗೀತೆలో చెప్పిండదు అనమాట. ಆದ್ದರಿಂದ ಈ ಕಾಲಕ್ಕೆ ಭಗವದ್ಭಕ್ತಿಯಿಂದ ಬ್ರಹ್ಮಾತ್ಮಾನುಭವವನ್ನು ಪಡೆದಿರುವ ಮಹಾತ್ಮರು ಒಂದೊಂದು ದೇಶದಲ್ಲಿ ಒಬ್ಬೊಬ್ಬರು ಜನಿಸಿದ್ದರೂ ಸಾಕು. ఖండానికి ఒకటి పుట్టిలేవా? ఏ ఇండియాలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? 5, 6 అంటున్నారు. ఒక ఖండానికి ఒకటి పుట్టిన సార్లు ఇట్లా మహాత్ములు. మొత్తం హిందూ దేశం అంతా సరిపోతుంది. ఆ విధంగా ಅಂಥ ಮಹಾಮಹಿಮರ ಜೀವನದ ಆದರ್ಶದಿಂದಲೂ
అటువంటి మహానుభావుల యొక్క ఆదర్శం, ఏ విధంగా వాళ్ళు వ్యవహారం చేస్తారో, ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, ఏ విధమైన మాటలు వాళ్ళు చెప్తుంటారు, అవన్నిటి వలన ಉಪದೇಶ ಅಮೃತದಿಂದಲೂ ಇದೇ ಭೂಲೋಕವು ವೈಕುಂಠವಾಗಿ ಪರಿಣಿಸುವುದರಲ್ಲಿ ಸಂಶಯವೂ ಇಲ್ಲ. వైకుంఠం అంటే ఎక్కడెట్లాడకపోయే పని లేదనమాట. ఎక్కడ పోయినా కూడా అదే చెప్తారు, లోకాలు అనేటివి యాటికి పోయినా కూడా, ఏ లోకానికి పోయినా కూడా ఈ భూలోకం అనొద్దండి, దేవలోకం అనొద్దండి, ఆడ కూడా ఈ స్వార్థము, ఈ కామము, ఈ క్రోధములో ఉండే ఉంటాయి, ఇడిచిపెట్టలేదు. ఎందుకంటే లోకాలు అంటే పుట్టిన ఫలితాలు అనిపించేటివి. లోకాలు అంటే ఏమి కొత్తవి కాదు అవి. ఇప్పుడు మానవ లోకము, పక్షిలోకము, జంతులోకము అంటాం చూడండి, ఇవన్నీ లోకాలే. మనమే మూడే లోకాలు పెట్టుకుంటాము, లేదు శాస్త్రం అన్ని లోకాలే అంటుంది. దానికి ఆధిపత్యం ఉండే ఉంటుంది, దాని సుఖాలు దానిలో ఉండే ఉంటాయి, అంతే. కష్టాలు దానిలోనే ఉంటాయి అనమాట, వేరే ఎక్కడ పోయేదానికి లేదు. అందువలన యా లోకానికన్నా పోండి మీరు, ఇది లేకపోతే ఒకటే గతే. అందుకే ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే దేవతల రాజైన ఇంద్రుడే పోయినాడు, రాక్షస రాజైన విరోచనుడే పోయినారు దాన్ని తెలుసుకుంటేకి. ఎందుకంటే రాజులు తెలుసుకుంటే సరిపోతుంది అని. అయితే ఇంద్రుడు తెలుసుకున్నాడు, పర్వాలేదు. విరోచనుడు తెలుసుకోలేదు కాబట్టి రాక్షసులే ఉంటారు, వాళ్ళు అట్లే ఉంటారు అనమాట. అంటే దేహమే సత్యము, దేహాన్ని ఉన్నంతసేపే మనం అనుభవించాలని వీళ్ళు సిద్ధాంతం ఇది. ఎందుకు ఆ ప్రతిబింబాన్ని చూసి దేహమే సత్యము అని ఆత్మని తెలుసుకొని వచ్చినట్టు చూడండి ఆయన. అందుకే దేహం నేనేంతా రాక్షసులు అని శాస్త్రం చెప్పిండి అది. అందుకే ఆ విరోచనుడు తెలుసుకొని వచ్చి కూడా ఏం చేసుకున్నాడు, అందరికీ సాటించేసినాడు. ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఆత్మ ఉన్నాడు, మన దేహమే ఆత్మ కాబట్టి ఇదన్నా చెప్పు తినండి ఎగలాడండి అని చెప్పించినాడు. దానికి మనం కూడా అందరం అట్లే తయారైనామంట. అంత విరోచన శిష్యులు మనమంతా. భగవంతుని కృపగే భగవద్భక్తరే ద్వారవాగిదురిందా. కాబట్టి భగవంతుని కృప పొందాలంటే వాళ్ళ భక్తులు ఎవరైనా ఉంటారు చూడండి, వాళ్ళని ఆశ్రయిస్తే మనం కూడా పోయేకి మనకు సులభమవుతుంది. వాళ్ళ ద్వారాలు ఉన్నట్ల. ಅಂತ ಮಹನೀಯರ ಆವಿರ್ಭವಾಗಲೆಂದು ವಿಶ್ವಶಾಂತಿಯಲ್ಲಿ ಪ್ರೇಮವುಳ್ಳ ಆಸಕ್ತರೆಲ್ಲರೂ ವರ್ಣ, ಜಾತಿ, కుల, ధన సంపత్తు ముంతాద భేదవేళ్లను బదిగొత్తి, యా కులస్తుడు ఎంత ఐశ్వర్యం ఉంది ఏమని లేకుండా దాన్ని పక్కకు తోసిపెట్టాలన్నమాట. బదిగొత్తి భగవంతನಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ದಿನವೂ ಮೊರೆ ಇಡಬೇಕು. ಭಗವಂತನ ಪ್ರತಿದಿನವೂ ಮೊರೆపెట్టుకోవాలా. ತಮ್ಮ ನೆರೆಯವರ ಹೃದಯ ಪರಿವರ್ತನೆಗಾಗಿ. చూడండి అది ఏం మొರೆపెట్టుకోవాలా, నన్ను ఒకరిని బాగు చేయాలప్ప అనద్దండి. మన పక్కన వాళ్ళు కూడా బాగుపడితేనే మనం బాగుండేది. అందుకే గాంధీ మహాత్ముడు ఏం చెప్పినాడు, సబ్కో సన్మతిదే భగవాన్ అని అడిగినాడు, నాకోనికే మంచి బుద్ధి అని అడగలే ఆయన. అర్థమైనా? సబ్కో అందరికీ సన్మతి మంచి బుద్ధి దే భగవాన్, ఓ భగవాన్ అందరికీ మంచి బుద్ధి అన్నాడు, కానీ నాకోనికే మంచి బుద్ధి అని లేదు. చూడండి అట్లా మనం కూడా తమ నెరెయవరు, తమ చుట్టుపక్కల ఉండే వాళ్ళ యొక్క హృదయ పరివర్తనగాగి వాళ్ళందరూ కూడా ఈ విధంగా మారిపోవాలా. మేము ఒకటే ఉంటాం అప్పు, మిగతా వాళ్ళందరూ ఎట్లన్నా పోన్లే అంటే అట్లా కుదరదు. ಭಗವಂತನನ್ನು ನಮ್ರತೆಯಿಂದ ಸತತವಾಗಿ ಎಲ್ಲಪ್ಪೂ ಪ್ರಾರ್ಥಿಸುವುದೇ ವಿಶ್ವಶಾಂತಿಗೆ ಇರುವ ಒಂದೇ ಉಪಾಯ ಎಂದು ಬಲ್ಲವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. ఇదొకటే విశ్వశాంతికి సమాధానం అవుతుంది. కానీ దీన్ని విడిస్తే ఏ విధంగా మీరు ప్రయత్నం చేసినా కూడా విశ్వశాంతి అనేది లభించడానికి వీల్లేదు అని చెప్పినాడు. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.